ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో మీరే చెప్తే బాగుంటుంది, ఆ తర్వాత నేను కూడా చెప్తాను. ఏముందమ్మా, ఏవో ఇక్కడ ఇట్లా మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం, అక్కడ దబ తలుపులు కొట్టుకుంటూ అరుస్తూ పచ్చి బూతులు తిడుతూ ఇవన్నీ చేస్తుంది. చెప్పులు పట్టుకొని ఇట్లా విసిరేయడం. ఆ రోజు 1:30 వరకు నేను ఇక్కడే ఆఫీస్లోనే ఉన్నాను. ఆ తర్వాత 4:30 వరకు మా స్టాఫ్ అందరూ ఉన్నారు. ఏసీపీ గారు రావడం, పోలీసులు రావడం అంతా కూడా జరిగింది. మస్తాన్ సాయి ఫోన్ మాట్లాడింది, ఎలా ఉంటావు అంటే నిజంగానే ఒకటి నిన్ను అంత అసాల్ట్ చేస్తుంటే నువ్వు ఇలా మాట్లాడతావు ఈ టోన్లో వాళ్ళతో. సాయి హలో సాయి మాట్లాడు. ఆ మంచకోళ్ళు కాలు వినుంటారు మీరు. టూ అనిపించింది నాకు ఒకసారి. ఎంత ఎంత నీచంగా ఉంటుందంటే దాంట్లో, అంటే అది విన్నప్పుడు కూడా నాకు అంత నీచం అనిపించలే. ఈ రోజు ఆ మాట అన్నదని నాకు నిజంగా టూ అనిపించింది. ఆవిడ మీద మాత్రమే పాపం తప్ప వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ ఈ రోజు కూడా నేను గౌరవం తప్పించి మాట్లాడాను. ఇప్పుడు మీకు ఆమెకి ఇప్పుడు ఒకవేళ కూర్చుని ఇది ఏమన్నా సెట్ చేసుకోవడానికి అయ్యే అవకాశం ఉందా? అసలు సెట్ చేసుకోవడం ఏంటి, నేను ఒక కాజ్ కోసం పోరాడుతున్నాను. అసలు వీడియోస్ తీయడమే మస్తాన్ సాయి చేసిన తప్పు కదా. దాంట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈవిడ చెప్పడానికి ఒక రోజు 850 అంటే, ఒక రోజు 20 మంది అంటే, ఒక రోజు 40 మంది అంటే. అసలు ఆ డ్రగ్స్ కేసులో ఆమె కన్జ్యూమర్ గా అరెస్ట్ అయిందా, పెడ్లర్ గా అరెస్ట్ అయిందా? అదే కదా రాసింది ఆవిడ. కన్ఫెషన్ లో అదే రాసింది ఆవిడ. 1500 తీసుకుంటాం, 6000 అమ్ముతాం అని రాసింది అక్కడ. మస్తాన్కి ఏమో పెళ్ళయి పిల్లలు ఉన్నారు, ఆయన పట్టుకొని. పెళ్ళయి పిల్లలు ఉన్నారా మస్తాన్ సాయికి? అప్పుడు మళ్ళీ ఇదేంటి కొత్త కేసు? తెలియదండి మేము, ఎందుకంటే ఇంత ఫాలో అవ్వట్లేదు, మాకు తెలియదు. నన్ను మస్తాన్ సాయికి పెళ్ళయి పిల్లలు ఉన్నారు. మస్తాన్ సాయి జీవితం 2023 ఏప్రిల్లోనే ఎంత సర్వనాశనం అయిపోయిందంటే ఆయన యాక్చువల్గా ఊరేసుకున్నాడు ఈవిడ బాధ. అంటే గుంటూరులో చోట్ల కూడా ఈ రేపిస్టు ఈ మాటలు ఇవన్నీ రావడంతో ఇంకా తట్టుకోలేక ఈ పోలీసులు ఇవన్నీ కూడా తట్టుకోలేక అక్కడికి ఆయన ఊరేసుకుంటే ఆ అదృష్టం బాగుంటే అది తెగి ఆ బరువుకి ఇది హెల్మెట్ని కడుతున్నారు, తెగి పడి ఆ కింద. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఆర్జీవీ అనడం వల్ల నాకు ఒక కొత్త విషయం గుర్తొచ్చింది. ఆర్జీవీ లాంటి వ్యక్తి అసలు ఈ కేసు మీద ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? హీస్ ఫాలోయింగ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అందరూ చూస్తున్నారు కదా. అసలే రామ్ గోపాల్ వర్మ ముంబై మాఫియా డ్రగ్స్ అన్ని సినిమాలు తీసిన వ్యక్తి కాబట్టి ఓహో ఆయన అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. హీరో రాజ్ తరుణ్ లావణ్య లివ్ ఇన్ రిలేషన్షిప్ కేస్ కాస్త ఇప్పుడు శేఖర్ భాష వర్సెస్ లావణ్యగా మారిపోయింది.
ఆమె డ్రగ్స్కి సంబంధించి అనేక విషయాలను శేఖర్ భాష బయటకు తీసుకురావడం అనేది జరిగింది. లావణ్య కూడా వెనక్కి తగ్గలేదు. ఆమె కూడా శేఖర్ భాష మీద అనేక అలిగేషన్స్ చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా అమ్మాయిలకి సంబంధించి కావచ్చు, లేదంటే బిగ్ బాస్కి సంబంధించి, అలాగే రాజ్ తరుణ్ దగ్గర నుంచి ₹1 కోటి తీసుకొని తనను ఆ విల్లా నుంచి వెళ్ళగొట్టడమే లక్ష్యంగా శేఖర్ భాష పనిచేస్తున్నాడంటూ లావణ్య కూడా అనేక ఆరోపణలు చేస్తోంది. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి ఈరోజు శేఖర్ భాష మన స్టూడియోకి వచ్చారు. ఇంకొకటి ఏంటంటే, గతంలో ఆయన మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు లావణ్య మా ఆఫీస్కి రావడం అనేది జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, ఆ ఫుటేజ్ బయట పెట్టండి అని మీరందరూ కూడా చాలా సార్లు మమ్మల్ని అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగో శేఖర్ భాష ఉన్నారు కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం. హలో శేఖర్ భాష గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులైంది. ఆ రోజు తర్వాత మళ్ళీ నేను ఇవాళే మిమ్మల్ని కలవడం. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో మీరే చెప్తే బాగుంటుంది. ఆ తర్వాత నేను కూడా చెప్తాను. ఏముందమ్మా, ఇదిగో ఇక్కడ ఇట్లా మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం, అక్కడ దబ తలుపులు కొట్టుకుంటూ అరుస్తూ పచ్చి బూతులు తిడుతూ ఇవన్నీ చేస్తుంది. మీరు ఆపారు నన్ను, వెళ్ళొద్దు అని చెప్పి. అప్పటికే 12 అవుతుంది అనుకుంటాను. సో కాసేపు అయిన తర్వాత అరిచి ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే మనం లైవ్ కూడా ఆపేసిన తర్వాత ఇంకా సరే నేను ఆవిడ వెళ్ళిపోయింది కదా అని చెప్పి నేను బయలుదేరి వెళ్తున్నాను. అక్కడ మన కింద మెట్ల దగ్గర అక్కడ కాపు కాసుకొని ఉంది ఆవిడ, చెప్పులు పట్టుకొని ఇట్లా విసిరేయడం. సో నా మీద ఎట్టక నేను తోసాను. ఇంకా నేను కిందకి వెళ్తుంటే ఇంకా వాళ్ళ మనిషి ఎవరో వచ్చారు. వచ్చి యాక్చువల్గా నాకు 2-3 అన్నట్టు అనిపించింది. బట్ మరి తర్వాత మీ వాళ్ళు ఎవరో చెప్తున్నారు, మీ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు తీయడానికి వచ్చారు అనుకుంటాను. మొత్తానికి మీ వాళ్ళిద్దరూ వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. సో అతను ఫస్ట్ వచ్చి మీద పడినప్పుడు తగిలిన దెబ్బలు, తర్వాత మీ వాళ్ళు తీయడానికి వచ్చారు. మొత్తానికి నాకు ఆ రకంగా 3 కనబడ్డారు. బట్ ఇప్పుడే నాకు తెలిసింది వాళ్ళు అతను ఎవడో ఒకడే వచ్చాడు అని చెప్తున్నారు. నాకు ఒకడో ఇద్దరో మరి నాకు డౌట్ గా ఉంది. ఆ రోజు లావణ్యతో పాటు కిరణ్ అని తన ఫ్రెండ్ ఎవరో వచ్చారు. ఇదే స్టూడియోలో ఇంటర్వ్యూ జరుగుతుంది. తను కూడా ఆవేశంలో ఉంది. ఇంకా స్టూడియో తలుపులు కొట్టడం అనేది జరిగింది. మేము కూడా కాసేపు శేఖర్ని ఇక్కడ ఆపడానికి ప్రయత్నించాము. ఆ తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నప్పుడు అటాక్ అనేది జరిగింది అనమాట. డౌట్ అమ్మా, అతను ఒకటే కాదు ఇంకో ఇద్దరు ఎవరో వచ్చారు. తను కూడా, ఎందుకంటే నేను చాలా క్లియర్ గా అడిగాను ఎంత మంది ఉన్నారు అంటే, ఒక్కళ్ళు నాతో వచ్చింది కిరణ్ అనే వ్యక్తి. ఆ తర్వాత మా వాళ్ళు కూడా ఒక్కళ్ళే వచ్చారు. విజువల్స్ లో కూడా ఒక్కళ్ళే కనిపించారు మాకు ఇక్కడ స్టూడియోలో షూట్ చేసిన దాంట్లో. మిమ్మల్ని కొడుతున్నప్పుడు కొంత మా ఆఫీస్ స్టాఫ్ కూడా ఉండి వాళ్ళు విడదీయడానికి ట్రై చేశారు. అయితే ఆ తర్వాత మేము కూడా 100కి కాల్ చేయడం, కొంచెం లావణ్య కూడా ఇక్కడ హంగామా చేయడం అనేది జరిగింది. 100కి కాల్ చేసాం, పోలీసులు వచ్చారు. లావణ్య కూడా తనని నెట్టేశాడు, కాలుతో తన్నాడు అని చెప్పేసి శేఖర్ భాష మీద కేసు పెట్టడం, తర్వాత ఆయన కూడా నా మీద అటాక్ చేశారు నేను ఒక స్టూడియోకి వెళ్తేనే కేసు పెట్టడం అనేది జరిగింది. అది పోలీస్ కేసు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పోలీసులు కూడా మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళీ ఈ కేసుకి సంబంధించి విజువల్స్ మేము బయటికి రిలీజ్ చేయడం, మళ్ళీ దీని గురించి మేము రచ్చ చేయడం లాంటివి ఏం జరగలేదు. ఎందుకంటే మేము అటువైపు లావణ్య అడిగిన దానికి మేము సమాధానం చెప్తూనే ఉన్నాము, శేఖర్ భాష అడిగిన దానికి చెప్తూనే ఉన్నాం, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా దాని మీద మేము ఎలాంటి చర్చ పెట్టలేదు. ఇప్పుడు ఎలాగో మళ్ళీ శేఖర్ కొంచెం హెల్త్ అంతా సెట్ అయ్యి మళ్ళీ వచ్చారు. జనరల్ గా మన పోలీస్ స్టేషన్ లో లేడీస్ వెళ్ళి ఏ ఆధారాలు చూపించకపోయినా ఏదో 2-3 దెబ్బలు చూపించేసి నన్ను కొట్టేశాడంటే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అలా అయింది. ఆ రోజే అమ్మాయికి ఎఫ్ఐఆర్ అయింది. కానీ అదే రోజు నేను కంప్లైంట్ ఇచ్చే, సో అబ్బాయి పెడితే అమ్మాయి మీద అంత ఈజీగా అవ్వదు. అన్ని సాక్ష్యాలు గీక్షాలు అన్ని పరిశీలించి మేబీ మీ దగ్గర కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఏం జరిగింది అన్ని చేసుకుని ఫైనల్ గా మేబీ జరిగిన 10 రోజులకు 15 రోజుల తర్వాత నాకు SMS వచ్చింది, ఎస్ యువర్ కంప్లైంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్. కోర్టు ఇచ్చేసింది, డైరెక్ట్ చేసింది అని చెప్పి మొత్తానికి చేశారు. సో బేసికలీ ఒక అబ్బాయి పెడితే కేసు అయ్యిందంటే దాంట్లో ఎంత ఆధారం లేకపోతే, ఎంత నిజం లేకపోతే కేసు అవుతుంది అనేది పాయింట్. అంటే పోలీసులు మా దగ్గర కూడా రావడం జరిగింది. ఆ రోజు 1:30 వరకు నేను ఇక్కడే ఆఫీస్లోనే ఉన్నాను. ఆ తర్వాత 4:30 వరకు మా స్టాఫ్ అందరూ ఉన్నారు. ఏసీపీ గారు రావడం, పోలీసులు రావడం అంతా కూడా జరిగింది. మా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎంతమంది వచ్చారు, శేఖర్ మీద ఎలాంటి అటాక్ జరిగింది, వాటన్నిటికి కూడా మేము సమాధానం చెప్పాము. నెక్స్ట్ డే కూడా వచ్చారు, పోలీసులు వచ్చారు. నేను ఆ రోజు వీక్ ఆఫ్ అయినా సరే నేను కూడా వేరే ఢిల్లీ వెళ్ళే హడావిడిలో ఉన్నా, నేను వచ్చాను. నేను పోలీసులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మా స్టాఫ్ అందరూ చెప్పారు. దాన్ని బట్టి మీ కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 2 వైపులు వాళ్ళు విన్నారు, మేము 2 చూసింది చెప్పాము, మా దగ్గర జరిగింది ఏంటో చెప్పాము. అయితే శేఖర్ ఏంటి, ఇంకొకటి ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాలా, ఆవిడే ఇక్కడికి వచ్చి ఆవిడే బూతులు తిట్టి ఆవిడే చేసిన తర్వాత అంటే వాళ్ళు కొడితే కొట్టించుకుంటూ ఉండాలా? లేదు, ఆ తర్వాత మీ కేసు కూడా లాడ్జ్ అయింది కదా, తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. ప్రస్తుతం ఏంటి ఆ కేసు పరిస్థితి? మనం చట్టం తెలిసిందే కదా, చట్టం దాని పని చేసుకుపోతుంది. అంతే ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటే అయిపోతుంది. అయితే మరి మీ హాస్పిటల్ బిల్లు మీరే కట్టుకున్నారా? అమ్మ నాకు యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది ₹1,00,000 అయినా సరే నాకు ఆఫీస్ నుంచి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఐఎమ్ రిలయన్స్ ఎంప్లాయీ.
బట్ కంగారు పడిపోయి ఉమ్, ఆ రోజు ఎవరో ఒక ఆయన ఉమ్, నేను కట్టేస్తాను చెప్పి ఆయన కట్టేశాడు. ఉమ్, నేను చెప్పా భయ్యా ఎందుకు మీరు అంత ఆవేశపడతారు, నాకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఉమ్, సరే తర్వాత ఆయనకి ఇచ్చేసాను అనుకోండి. ఉమ్. సో అది నాకు అనవసరంగా 30,000 బొక్క. అయితే ఇప్పుడు లావణ్య ఇందాక కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతుండగా నేను విన్నాను, మహిళలకి సంబంధించి మీ మీద అనేక అలిగేషన్స్ చేస్తుంది. మీరేమంటారు? మీ కుటుంబం మీద కూడా అనేక అదే ఆరోపణలు అంటున్నా, చేయడం ఇప్పుడు అనేది ఒకళ్ళు జరుగుతుంది. ఎవరన్నా సరే ఆవిడ నోటికి వచ్చిన మాటలు ఏదన్నా మాట్లాడచ్చు, ఉమ్, ఏదైనా మాట్లాడినవాడు. ఉమ్, ఇప్పుడు ఆవిడ నువ్వు 100 మందిని చంపేశారు, మీరు 100 మందిని చంపేశారంటది. ఉమ్, ఆవిడ అన్నంత మాత్రాన్ని కూర్చోబెట్టి అవునా మీరు 100 మందిని చంపేశారు నేను అడిగితే ఎట్లా ఉంటుంది? ఉమ్, మీరు అడిగేది కూడా అట్లాగే ఉంటుంది. ఉమ్, ఏంటంటే ఆవిడకి ఎవరో ఒక ఛానల్ సపోర్ట్ ఉంది, లేకపోతే ఎవరు ఆవిడ పిలిస్తే ఏదో మాట్లాడితే వింటున్నారు కాబట్టి ఆవిడే నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు నేను ఉన్నాను, ఆవిడ ఆవిడ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సాక్ష్యాలతో సహా, ఎఫ్ఐఆర్లతో సహా, లేకపోతే ఆ మనుషులే వచ్చి మాట్లాడడం, ప్రీతి ఉదయ్ కావచ్చు, అవును. లేకపోతే ఆ పని అతను వాళ్ళ ఇంట్లో పని చేసే అతను, ఇలా ఎవరైనా సరే ఒక్కళ్ళైనా సరే వచ్చి మాట్లాడితే అదొక అర్థం. లేకపోతే ఒక సాక్ష్యం ఉంది, ఒక కాల్ ఉంది, లేకపోతే ఒక ట్రాన్సాక్షన్ ఉంది, ₹1 కోటి లేకపోతే ఎంత ఇచ్చారన్నారు కదా, ఏదో ఒకటి ఒక ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి చూపించండి. నోటికి వచ్చినట్టు ఆవిడ మాట్లాడడం, మీరు అడగడం, నేను దానికి సమాధానం చెప్తాను. అయితే ఎందుకు ఒక ఫ్రెండ్ కూడా కాదు రాస్తారు అనే వ్యక్తి, మీకు జస్ట్ తెలిసిన వ్యక్తి, ఇలాగే ఒక ఇంటర్వ్యూల్లో వాటిలో వీటిలో పరిచయమైన వ్యక్తి, అతని కోసం ఎందుకు మీ లైఫ్ ను కూడా ఈ రోజు మీరు రోడ్డు మీదకి తెచ్చేసుకున్నారు? ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు? నేను ఏమి తెచ్చుకోలేదు, నేను రోడ్డు మీదకి తెచ్చుకోలేదు, ఏమి చేయలేదు. నేను అక్కడ స్టూడియోలోనే ఉన్నాను, మాట్లాడుతున్నాను. రోడ్డును బడి ఎవరు అరుస్తున్నారు, ఎవరు బజార్ మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. నా లాంగ్వేజ్ ఇప్పటికీ కూడా కంట్రోల్లోనే ఉంది. బజార్ భాష మాట్లాడేవాళ్ళు, బజారు పడ్డవాళ్ళు, వాళ్ళది కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళ సంస్కారం అర్థం అవుతుంది తప్ప వాళ్ళు ఒక 4 మాటలు అన్నంత మాత్రం నేను అది అయిపోను. ఎవరి మాటలు వాళ్ళకే తగులుతాయి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ నోటి నుంచి అలాంటి మాటలే వస్తున్నాయి. అయితే ఫస్ట్ నుంచి మీరు ఏం చెప్పారు? అది మస్తాన్ సాయి కావచ్చు, యునిత్ రెడ్డి, ప్రీతి, ఉదయ్, వీళ్ళందరి పేర్లు కూడా వాటికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చాయి. మీరు చెప్పినట్టే మస్తాన్ సాయిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే మీరు మస్తాన్ సాయితో మీరు కూడా టచ్ లో ఉన్నారు అని కూడా లావణ్య అంటోంది. నిజమేనా? అసలు తెలుసా మీకు మస్తాన్ సాయి? అమ్మ వీళ్ళందరూ కూడా ఒకసారి నేను ఎప్పుడైతే వీళ్ళ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చూపించి ఎఫ్ఐఆర్లో ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నానో, ఈ చింటూ కావచ్చు, మస్తాన్ సాయి కావచ్చు, వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం నాకు చెప్పుకోవడం కోసం ఇండైరెక్ట్గా వేరే ఒక థర్డ్ పర్సన్ తోటి నాకు వచ్చి మాట్లాడించడం జరిగిందనమాట. సో అందులోనే ఈ చింటూ అనే అతను వేరే అతనితోటి మాట్లాడించాడు. ఇప్పుడు ఈవిడ ఏదైతే చెప్పిందో 1500కి నేను డ్రగ్స్ తీసుకొస్తాను చింటూ దగ్గర నుంచి, 6000కి నేను బయట అమ్ముతాను అనేది అబద్ధం. అసలు నేను ఈరోజు ఆవిడే తీసుకొస్తుంది గోవా నుంచి, ఢిల్లీ నుంచి ఆవిడే తీసుకొచ్చి ఇట్లా చేస్తుంది, మా పేర్లు చెప్తుంది బయటికి. ఆ ప్రీతి అనే అమ్మాయికి కూడా ఈ అమ్మాయి నాకు చింటూ ఇస్తాడని చెప్పిందట. కానీ ఈ రోజు నేను ఆ అమ్మాయికి ఇవ్వలేదు. చింటూ తన వర్షం తను చెప్పుకొచ్చాడు. సరే ఎంత నిజమో అబద్ధమో లేకపోతే వాట్ ఎవర్, బట్ ఈవిడది ఏముంది, ఇప్పుడు నా మీద 100 అబద్ధాలు చెప్తుంది, ఇట్లా నోటుకు వచ్చినవన్నీ చెప్తుంది. నేను ₹1 కోటి లేకపోతే కోటి ఎందుకు 100 కోట్లు తప్పదు కదా, బాగుంటుంది కదా. ఇంకా సో నోటుకు వచ్చిన మాటలు ఆవిడ చెప్పుకోవచ్చు, కానీ నమ్మేది ఎవడు? ఇప్పుడు పోలీస్ రికార్డ్స్లో ఈవిడ చెప్పిందని వాళ్ళు రాశారు తప్ప చింటూ నిజంగా తీసుకున్నాడని చెప్పి వాళ్ళేం రాయలేదు. అలాగే ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఏదో మొన్నటిదాకా కేసు పెట్టింది, ఎవరు నా మీద రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా చేశాడని చెప్పి కేసు పెట్టింది. ఫస్ట్లో ఏం చెప్పింది, ఈ ఎఫ్ఐఆర్ నేను ఎప్పుడైతే పట్టుకొచ్చానో లేదు మా మధ్య ఏం గొడవ లేదు, ఇదంతా అవుతుంది, కావాలని పెట్టించిన కేసు ఇది అని చెప్పింది. మస్తాన్ సాయి ఎప్పుడైతే వచ్చి చెప్పాడో ఏది ఈవిడ ఇట్లా చేస్తుంది ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత, లేదు మస్తాన్ సాయి నన్ను సెక్షువల్గా అసాల్ట్ చేశాడు, మస్తాన్ సాయి నన్ను కొట్టాడు, నన్ను ఇంత చేశాడు అని చెప్పి మస్తాన్ సాయి మీద మొత్తం చెప్పుకొచ్చింది. మళ్ళీ ఇవాళ ఏముంటుంది, లేదు ఇవంతా ఏం లేదు, మేము చూసుకుంటాం. మస్తాన్ సాయి ఫోన్ మాట్లాడినా ఎలా ఉన్నావు అంటే, నిజంగానే ఒకటి నిన్ను అంత అసాల్ట్ చేస్తుంటే నువ్వు ఇలా మాట్లాడతావు ఈ టోన్లో వాళ్ళతోటి. సో అంటే కళ్ళ ముందు కనబడుతున్నా అడిగేది ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే, నా ప్రాబ్లం ఈవిడతో కాదమ్మా నిజం చెప్పాలంటే, ఎవరైతే ఈ ఛానల్ వాళ్ళు కూర్చోబెట్టి ఆవిడతో అమ్మ మీరు బూతులు తిట్టండి అమ్మ, మేము ఉన్నది మీ బూతులు ప్రపంచానికి వినిపించడానికి అన్నట్టు, ఆవిడ అంత కుసంస్కారంగా మహిళల్ని, ఇప్పుడు ఆవిడ అంత తిట్టినా కూడా నాకు ఎంత కోపం వచ్చినా కూడా నేను ఆవిడ్ని కూడా ఆ మాట అనలేకపోతున్నాను. అంత నీచమైన భాష నేను మాట్లాడలేకపోతున్నాను. ఆవిడకి అమ్మ లేదు, అక్క లేదు, ఎవరినైనా సరే, ఇంట్లో వాళ్ళనైనా సరే, ఎవరితో అయినా సరే సంబంధాలు అంటే బేసికలీ వాళ్ళ కల్చర్ అలాంటిది అవ్వడం వల్ల, అమ్మాయి కల్చర్ అలాంటిది అవ్వడం మనం చూసాం. ఆ చింటూతోటి, ఆ మంచం కోడి కావచ్చు, మస్తాన్ తోటి నా గుండె నీ గుండె కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ వచ్చి ఏం చెప్తుంది, నేను వాడిని ఉడికించడానికి ఇలా చేశాను, చింటూ నాకు తండ్రి లాంటి వాడని చెప్పింది ఒకసారి. చింటూ తండ్రి లాంటి వాడా? తండ్రి లాంటి వాట. ఆ మంచం కోళ్ళు కాలు విని ఉంటారు మీరు.
ఠూ అనిపించింది నాకు ఒకసారి. 12 నిమిషాలు 13 నిమిషాలు ఉంది ఆ కాల్. ఎంత ఎంత నీచంగా ఉంటుందంటే దాంట్లో అంటే అది విన్నప్పుడు కూడా నాకు అంత నీచం అనిపించలే. ఈ రోజు ఆ మాట అన్నదానికి నాకు నిజంగా ఠూ అనిపించింది. ఎందుకు ఆ ఏజ్ వాడిని తండ్రి లాంటి వాడు అని ఎందుకు అనాల్సి వచ్చింది లావణ్య? అంతకుముందు ఇట్లాగే ఒక అతను ఎవరో ఒళ్ళో కూర్చున్న ఒక ఫోటో ఒకటి వచ్చింది. అది వచ్చినప్పుడు అతను కూడా నాకు తండ్రి లాంటి వాడు, నాకన్నా చాలా పెద్దవారు, ఇలా బేసికల్లీ ఏమైనా చెప్పచ్చు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఆవిడ గురించి కూడా ఎవరు నమ్మరు, అండ్ అలాగే నా గురించి 100 మాటలు చెప్తుంటది. ఇవన్నీ ఆవిడ తప్పు కాదమ్మా. ఆవిడ సైకిక్కో లేకపోతే శాడిస్టో లేకపోతే పర్వర్టో ఏదన్నా అవని, ఆవిడ ఏదైనా కూడా అలాంటి వాళ్ళని తెలిసి కూడా ఛానల్లో కూర్చోబెట్టి, సరే పోనీ ఆవిడ పక్షాన ఇంకా మీరు న్యాయం ఉంది అని చెప్పి నమ్ముతున్న ఆ మహా ఛానల్స్ ఎవరైతే ఉన్నారో, సారీ మహా అంటే మాట ఆ గొప్ప ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత చేస్తున్నా కూడా, అంత బూతులు తిడుతున్నా కూడా అంతా వినేసి అయిపోయిన తర్వాత తప్పండి అలా మాట్లాడకూడదు అని ఒక మాటతో పోతుందమ్మా. అంత నీచంగా తప్పు ఆవిడదేం కాదు, నిజంగా చెప్తున్నాగా. వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు రోడ్లో, 100 మంది మనల్ని 100 రకాలుగా తిట్టుకోవచ్చు. సో వాళ్ళని ఒక ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళు మాట బూతులు, ఆవిడ కాకపోతే అంతకుముందు ఆయన దిలీప్ శంకర్ కూడా అంతకన్నా నీచమైన మాటలు మాట్లాడాడు. సో ఏమి తేడా లేదు. బేసికలీ పాయింట్ ఏంటంటే ఇలాంటిది జరుగుతుంది అని వాళ్ళకి తెలుసు, ముందుగానే తెలుసు. ఆల్రెడీ అలాంటి మాట్లాడారు వీళ్ళు, ఇంతకుముందు కూడా మాట్లాడారు. మళ్ళీ వాళ్ళని కూర్చోబెడతారు, వాళ్ళు అవే తిట్లు తిడతారు. నేను అడుగుతున్నాను వాళ్ళని, ఇదే మాట ఆవిడ నాకు అంత కుసంస్కారం కాదు నేను, కానీ అదే మాట మీ ఇళ్లలో మీ భార్య గురించి, మీ అమ్మ గురించి మాట్లాడితే, నేను అడుగుతున్నాను ఆ ఛానల్ వాళ్ళని, మీ యాంకర్స్ గురించి నేను కనుక మాట్లాడితే ఆర్ ఎవరన్నా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఆవిడతో 4 తిట్లు తిట్టించో, రేటింగుల కోసమో, లేకపోతే ఆవిడ మీరు భుజాలకి ఎత్తుకు మోస్తున్నారో తెలియదు. కింద కామెంట్లు నిజంగా మీ టీవీని అన్సబ్స్క్రైబ్ చేస్తాం, మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తాం, ఏంటిది దరిద్రాన్ని ఎట్లా చేస్తున్నారు? పాయింట్ ఉంటే మాట్లాడచ్చు ఖచ్చితంగా. ఇదిగో ఇదండి ఒక రికార్డ్ వచ్చింది, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఒక ఎఫ్ఐఆర్ ఉంది, దీని గురించి ఒక కంప్లైంట్ వచ్చింది, దీని గురించి మాట్లాడ తప్పలేదు. ఇప్పుడు నేను అడిగిందని నువ్వు కౌంటర్ చేయి. మాటలే మాట్లాడకుండా ఉండాలంటే వీడిని ఈ రకంగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే వాడు వెళ్ళిపోతాడు, మాట్లాడు. ఆవిడ పాయింట్ ఎదవచ్చు, కానీ మీ పాయింట్ ఏంటి? టీవీ ఛానల్కి స్టాండ్ ఏంటి? సో వాళ్ళని కూర్చోబెట్టి ఇలా తిట్టిస్తూ ఉంటే, సో బేసికలీ ఇదేంటి ఇక్కడతో అయిపోదు. తర్వాత దాన్ని మళ్ళీ లైవ్ అని పెట్టి దాన్ని రిపీట్ పెట్టి ఆ తిట్లన్నీ వేస్తూ ఉంటే, సో బేసికలీ ఇక్కడ అయ్యేది కూడా ఏంటంటే, ఒకటి ఆవిడ చెడ్డ అవుతూనే ఉంటుంది. ఆ తిట్లకి నరమానవుడు ఎవ్వడు కూడా ఈవిడ మనిషి అనుకోరు. ఇంత బజారు భాష మాట్లాడే వాళ్ళని బజారు వాళ్ళనే అనుకుంటారు అందరూ కూడా. అంత నీచమైన భాష మాట్లాడుతుంది. ఇంకా ఇప్పుడు నేను ఇప్పటికీ కూడా ఈవిడని మాట్లాడుతున్నాను తప్ప ఆవిడ ఇంకా వాడు వీడు ఆవిడ మాట్లాడిన భాష నేను మాట్లాడలేను. అంత నీచమైన భాష. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారు, చేస్తారు. నేను అనేది అదే, ఇదే భాష ఇలాంటి అక్రమ సంబంధాలు అంటగట్టడమో లేకపోతే ఏదో ఏ ఆధారం లేకుండా మీ గురించి కూడా నేను మాట్లాడచ్చు. నిజం చెప్తున్నాను కదమ్మా. ఆవిడ అంత దారుణం చేసినా కూడా నాకు ఆవిడ మీద మాత్రమే కోపం తప్ప వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ ఈ రోజు కూడా నేను గౌరవం తగ్గించి మాట్లాడి. నేను అనుకుంటే అంటే నువ్వు నా అమ్మని కాదు, నేను అమ్మని తిట్టే సంస్కారం హీనుని కాదు. నేను నిజంగా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు నిజంగా మంచివాడు, ఇప్పటికీ చెప్తున్నాను. ఆవిడ అంత నన్ను తిట్టినా, మా భార్యని ఇంత నీచంగా మాట్లాడినా కూడా వాళ్ళు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ మాటలు వింటే మొన్న మమ్మల్ని బతకనిస్తుందయ్యా మేము ఇట్లా చెప్తాను. ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను తప్పు పట్టను. అంటే వాళ్ళ పేరెంట్స్ మీతో టచ్ లో ఉన్నారా? లేదమ్మా, ఒక రికార్డింగ్ మన ఒకటి బయటపడింది. ఉందా మీ దగ్గర ఏదైనా? ఒక్కసారి విందాం. ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు పక్కన హలో సంగేశ్ వస్తాను. ఏంటంట ఇచ్చినప్పుడు మా కష్టాలు ఏంటో మేము పడతాం. ఇప్పుడు షాప్ పని చేసుకొని కొత్త డబ్బులు పాత డబ్బులు కానిచ్చి ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం. మమ్మల్ని కూడా ఇస్తావా సస్తావా ఇప్పుడు చూడు లక్షలు ఇచ్చుడే. వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు. వాళ్ళ అమ్మనా మాట్లాడేది? ఇప్పుడు వాళ్ళు టచ్ లో లేరా, తనతో లేరా? ఎందుకు ఉంటా, దాంట్లో ఏముంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా మాట్లాడారు ఆవిడ గురించి. ఇంకా మమ్మల్ని బతకనిస్తుందా, మీరు వచ్చి చెప్పండి. అతను వచ్చి అడుక్కుంటున్నాడు. వాళ్ళ నాన్నగారా? కాదు, షఫీ అని అతను వచ్చి మస్తాన్ సాయి తరపు నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మ నాన్నతోటి. ఇప్పుడు మస్తాన్ సాయి కావాలి, మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎమ్మడబడుతుంది.
ఈ మస్తా మీరు వచ్చి కాస్త చెప్పండి పోలీస్ స్టేషన్లో, రాజ్ తరుణ్కి ఈ అమ్మాయికి కదా సంబంధం ఉంది, ఇప్పుడు వచ్చి మస్తాన్ సాయి కావాలని ఎట్లా అంటది, మా అమ్మాయి రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారు అని ఒక మాట చెప్పండి అంటే, లేదయ్యా మేము వాళ్ళ అమ్మ నాన్న అందరం చెప్పాము పెళ్లి చేసుకోవచ్చు కదంటే, లేదు నేను పెళ్లి చేసుకోని అంటది. ఇప్పుడు మస్తాన్ సాయి కావాలంటది. అంటే ఇది అరెస్ట్ కంటే ముందు వాయిస్ రికార్డ్? ఏ అరెస్ట్? మస్తాన్ సాయి అరెస్ట్ కంటే ముందు కదమ్మా, ఇది 2023 ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆ టైంలో జరిగి ఉండొచ్చు మోస్ట్. అప్పుడు మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టినప్పుడు వీళ్ళందరూ మస్తాన్ సాయి ఫ్రెండ్స్ వెళ్ళి వీళ్ళ అమ్మ నాతో మాట్లాడారు, మీరే ఇచ్చి చెప్తే అయినా సరే మా వాడి మీద కాస్త ఇది ఉంటుంది, అమ్మాయి ఉన్ననాళ్ళు తిరిగి సంసారం చేసి తర్వాత ఇవాళ వచ్చి అతను నన్ను రేప్ చేశాడని చెప్పి కేసు పెడుతున్నాను. ఇప్పుడు చూడండి అదే మస్తాన్ సాయి తోటి ఇవాళ కాల్, ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, ఒక పక్కేమో రేప్ చేసామని కేసు పెడుతుంది, అది ఏమో అబద్ధం అని చెప్పింది. మళ్ళీ నిన్నొచ్చి లేదు అతను నన్ను అలాగే అతను చేశాడు అని చెప్పింది. మళ్ళీ ఇవాళ వచ్చి అతనితో మాట్లాడుతుంది. ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే కనీసం కళ్ళ ముందు ఏమి కనబడదు. ఆవిడ వచ్చి బూతులు తిడుతూ ఉంటే కనీసం యాంకర్ కూడా ఆపకుండా, ఏదంటే వాళ్ళు నన్ను ఏదో తిట్టించడానికి కోసం ఒక ప్రోగ్రామ్ చేసినట్టు ఉంది తప్ప, అంటే బేసికల్లీ ఓకే మీరు కనుక మేము కొమ్ము కాస్తున్న అమ్మాయి జోలికి వస్తే మేము అమ్మాయిని కూర్చోబెట్టి మిమ్మల్ని ఇలాగే బూతులు తిట్టిస్తాం, మీ ఆవిడని తిట్టిస్తాం, మీ ఆవిడ గర్భంలో ఉన్న పిల్లల మీద కూడా తిట్టిస్తాం. ఎంత నీచం అమ్మా. అంతా అయిపోయేదాకా తిట్టిందంతా తిట్టేసేదాకా ఆయన యాంకర్ కామ్గా ఉండి తర్వాత తప్పు ఇలాంటివన్నీ మాట్లాడితే మేము ఒప్పుకోం. అద్భుతం కదా. అదే ఆయన మీద మాట్లాడితే ఎవరన్నా అర్థమవుతుంది. దిగజారిపోవడానికి ఒక ఇది ఉండాలి కదమ్మా. అంటే లిటరలీ అంటే ఒక గర్భవతి 9 నెలల గర్భవతి ఆవిడ మన క్షోభ చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చక్కగా అన్ని వినేసి కనీసం ఆపాలి అని కూడా లేదు. ఇప్పటికీ కూడా అయిపోయిన తర్వాత కూడా ఆ లైవ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కనీసం ఇది తప్పు, మనం చేస్తున్నది తప్పు అని ఒక సెన్స్ కూడా ఉండదు వాళ్ళకి. వీడు ఏం చేసినా వీడు బూతులు మాట్లాడలేడు, వీడింత నీచంగా మాట్లాడలేడు, నేను నిజంగా మాట్లాడలేను. కాబట్టి మనం హ్యాపీగా వీడిని తిట్టుకోవచ్చు. మీ అందరికి కూడా నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఆ రోజు స్టూడియోలో జరుగుతున్న ఇష్యూ కూడా స్టూడియో బయట కూడా తను అలాగే మాట్లాడింది. మాకు ఇక్కడికి వినిపించాయి. బయట నుంచి రికార్డ్ చేసినప్పుడు కూడా ఇవే బూతులు వాళ్ళ భార్య అని అనడం కూడా లావణ్య జరిగింది. వాటన్నిటిని మేము వినడం కూడా జరిగింది. కానీ ఎక్కడ ఆ వీడియో కానీ ఏది మేము రిలీజ్ చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు ఆ వీడియో కూడా మనకి ప్లే అవుతూ ఉండొచ్చు. ఇదిగోండి మా ఆఫీస్కి వచ్చేసి ఇక్కడ చెప్పు పట్టుకొని తను చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు చెప్తున్నారు కదా, ఇదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తను వాడడం అనేది జరిగింది. ముఖ్యంగా మీ భార్యను అనడం కానీ, ప్రెగ్నెంట్ తను ఇప్పుడు దాన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ చూసినా మేము వీటన్నిటిని మాత్రం ఆపడానికి ట్రై చేశాము. ఎందుకంటే ఆ వాయిస్ బయటికి రావద్దు. ముఖ్యంగా ఏదైనా సరే ఇక్కడికి మీరు లావణ్య వరకే ఉండాలి, ఇది లేదంటే రాస్తారు. అంతేగాని అది మీ భార్య కడుపులోని బిడ్డ ఈ మాటల్ని మాత్రం మేము కూడా యాక్సెప్ట్ చేయలేము. సో ఇప్పుడు కూడా వస్తున్న విజువల్స్ కూడా మేమంతా ఆడియో మ్యూట్ చేసాము. ఎందుకంటే మాకే వినడానికి అది మంచిగా అనిపించలేదు. ఈవెన్ పోలీసులకైనా మేము అదే కన్వే చేసాము. బట్ ఇంకొక విషయం అమ్మాయి ఏం చెప్పిందంటే, శేఖర్ భాషకి నాకు ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు, అతని మీద ఇప్పటికే నాకు ఎలాంటి కోపం లేదు అంది. ఇప్పుడు మీకు ఆమెకి ఇప్పుడు ఒకవేళ కూర్చుని ఇదేమన్నా సెట్ చేసుకోవడానికి అయ్యే అవకాశం ఉందా? అసలు సెట్ చేసుకోవడం ఏంటి? నేను ఒక కాజ్ కోసం పోరాడుతున్నాను. అంటే తను ఏం చెప్తుందంటే డబ్బుల కోసము. అవును, వాళ్ళకి సెటిల్మెంటే కావాలి, బేసికల్లీ సెటిల్మెంటే కావాలి. నాతో సెటిల్మెంట్ కావాలి, రాజుతో సెటిల్మెంట్ కావాలి. నేను అడ్డంగా ఉన్నాను, నాతో ఏదో సెటిల్మెంట్ చేసుకుంటది. ఆ తర్వాత రాజుతో జీవితం అంతా ఇలా సెటిల్మెంట్లు చేసుకుంటూనే ఉంటారు. ఏదో కేసు నేను ఇంక నుంచి ఆ ఛానల్లో ఈ ఛానల్లో నేను బూతులు తిట్టను, అవసరం లే. నువ్వు తిడితే నేను అయిపోతానా? కాను కదా. నువ్వు తిట్టేది నీకే తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. నువ్వు ఒక తిట్టు నేను వందల వేల మంది తిడుతున్నారు కింద. అలా అయినా అలా అని పాయింట్ ఆ అమ్మాయిది కదా. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఛానల్ వాళ్ళు కూర్చోబెట్టి చేస్తున్నారు చూసా, వాళ్ళది తప్పు. వాడు పెంట తిమ్మంటే నువ్వు తింటావా అంటారు కదా, అదే నేను అడుగుతున్నాను. ఆవిడ అశుద్ధం తీసుకొచ్చింది ఈ ఛానల్కి, వేస్తావా? ఆ రోజు లైవ్ లో కూడా తనని తిట్టిన బూతులన్నీ చాలా వచ్చాయి. తర్వాత మేము ఎడిట్ చేసేసి అవన్నీ అవి రాకుండా వేసినప్పుడు చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు, ఆ రోజు లైవ్ లో మాట్లాడినవన్నీ ఎందుకు ఎడిట్ చేశారంటే, ఎందుకు మేము అవన్నీ ఎయిర్ చేయాలి మళ్ళీ మళ్ళీ, మీరు ఇందాక అన్నారు కదా. బట్ మేము ఇవన్నీ ఎప్పుడో తీసుకున్నాం స్టెప్స్. ఇవన్నీ ఇవాళ కాదమ్మా. ఈ బూతుల పర్వం రాజు తరుణ్ని తిట్టిన దగ్గర ఆ బూతులు మీరు వినుంటారు. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఆవిడ నైజం, ఆవిడ మనస్తత్వం, ఆవిడ బిహేవియర్. అది
ఇలాంటి బజారు భాష మాట్లాడే వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ ఛానల్ నిజంగా మీ సంస్కారానికి దండం. అంటే ఏదైనా చెప్పాలి అంటే లావణ్య ఖచ్చితంగా తనకు కూడా ఒక అవకాశం ఇస్తాం, ఎవరైనా సరే మేము అవకాశం ఇస్తాం గానీ, బట్ ఈ బూతులు, ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మాత్రం ఎవరు వీళ్ళందరూ యాక్సెప్ట్ కూడా చేసేది కాదు. మహిళలను ఉద్ధరించేస్తాం, మహిళలకు అన్యాయం అది జరిగిపోయింది అని మహిళోద్ధరణ చెప్పి అసలు ఖచ్చితంగా అదే కాదు. ఒక గర్భవతిని పట్టుకొని ఆవిడ ఇంత నీచంగా మాట్లాడుతుంటే అక్కడ చూస్తున్న యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగా మహిళోద్ధారకుడు. వాళ్ళకి అడుగుండొచ్చు, ఈవిడ ఈవిడ మహిళ కాదా, లావణ్య మహిళ కాదా, మీరు లావణ్య గురించి ఆరోపణ. నేను ఏది ఆరోపణ చేయలేదమ్మా, ఒక్క ఆరోపణ నేను చేయలేదు. అన్ని ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడాను. ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడమనండి, నేను వింటా, 100 బూతులు పడతా. ఒక్క ఆధారం కూడా లేకుండా కూర్చోబెట్టి బూతులు తిట్టించడమే మా ఎజెండా అన్నట్టుగా ఆ రోజు అదే టైప్లో ఆ దిలీప్ శంకర్ని తీసుకొని నన్ను తిట్టించారు. వెళ్తే తిట్టించడం. ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నాకు ఒక రకమైన డౌట్ వచ్చింది, ఇది కూడా ప్రీ ప్లాన్డేనా అని. అవును, ఆ రోజు మీరు వద్దన్నారు కదా, మేము కూడా అందుకే కాల్ కట్ చేసాం కదా, ఎలాగో ఆవేశంలో ఉంది తను. అయితే ఆ ఆవేశం కాదమ్మా, ఇది నైజం అనేది మీకు అర్థం చేసుకోవాలి. ఆ మనిషి నైజం, ఆ మనిషి భాష, ఆ కల్చర్, అది ఏం చేయలేదు దానికి. ఇప్పుడు వాళ్ళ లాయర్ దిలీప్ శంకర్ గారు ఉన్నారు, ఆ తర్వాత ఆయన ఎక్కడ మళ్ళీ సీన్ లో కనిపించట్లేదు. మరి ఆ కేసు నార్సింగి కేసుకి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తను ఆల్రెడీ కేసు ఫైల్ చేసింది కదా, అది ఇంకా యాంటిసిపేటరీ పంచవర్ష బెయిల్ ప్రణాళికలాగా తీసుకున్నాడు తను. జరుగుతుంటాయి. ఇంకా దాంట్లో జరిగేది పోలీసులు, కోర్టు అవి జరుగుతుంటాయి. రాస్తారున్న ఏమన్నా పోలీసులు మళ్ళీ అడగడం గానీ, కేసుకి సంబంధించి అప్రోచ్ అవ్వడం గానీ ఏది కూడా ఏం లేదమ్మా. కళ్ళ ముందు అన్ని కూడా మనకు కనబడుతున్నాయి. చింటూ గారు ఇప్పుడు తండ్రి అయ్యారు. తండ్రి అయ్యారంటే ఇంకో రకంగా అనుకున్నారు, ఆ తండ్రి ఈవిడికి తండ్రి అయ్యారు. ఈవిడికి తండ్రి అయ్యారు. ఓకే, నా తండ్రి లాంటి వాడు ఈవిడి వల్ల తండ్రి అయ్యారు అనుకుంటారేమో, ఈవిడికి తండ్రి అయ్యారు. ఇంకో రకంగా కూడా చింటూ అనే అంటే ఆ మంచం కోళ్ళు ఆ కాలు వింటే తక్కువని ఈవిడి వల్ల తండ్రి అయ్యారని అనుకునే డౌట్ వస్తుంది ఎవరికన్నా. నిజంగా అదే అదే కాన్వర్సేషన్ జరిగింది దాంట్లో. నేనేమి ఎక్స్ట్రా మాట్లాడట్లా, విన్నవాడు ఎవరికైనా అర్థం అవుతుంది. బట్ ఇవాళ ఆవిడ వచ్చి ఇవంతా కూడా నేను మస్తాన్ సాయిని ఉడికించడానికి ఈ మస్తాన్ సాయిని ఈవిడెందుకు ఉడికించాలి? ఇప్పుడు ఉడికిస్తే రాజ్తర్ని ఉడికించాలి. నీ మొగుడు నువ్వు మొగుడు అంటున్నావు కదా, మస్తాన్ సాయిని ఈవిడెందుకు ఉడికించాలి? పాయింట్ ఏంటి అంటే మస్తాన్ సాయితో ఒప్పుకుంటున్నట్టే కదా. మస్తాన్ సాయి ఏదో చేశాడు, మస్తాన్ సాయిని నేను ఉడికిస్తాను. అసలు వినేవాడికి అంటే అక్కడ వినేవాళ్ళకైనా ఇది ఉండాలి కదా, అడగాల్సిన క్వశ్చన్లు అడగకుండా తిట్టమ్మా, తిట్టు, నువ్వు బూతులు తిట్టు, మేము వింటాం. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి తోటి యునిత్ రెడ్డితో జరిగిన ఈ కాల్ కాన్వర్సేషన్స్ అన్ని రాస్తారుని వినే ఉంటాడు కదా? లేదమ్మా, లేదు, తనకి తెలియదా ఇవన్నీ? ఇవేమీ తెలియదు. ఈ ఇష్యూస్ ఇవేమీ తెలియకుండానే, ఈ అఫైర్స్ ఏం తెలియకుండానే తనని అవాయిడ్ చేస్తున్నాడా? అయ్యో, ఇది ఎప్పుడు అమ్మాయి చెప్పింది కదా, 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి మాకు అసలు సంబంధం లేదు, ఎప్పుడో ఇదైపోయామని చెప్పి. ఆవిడ ఒక కాల్లో చాలా క్లియర్ కట్గా ఈవిడ రాజు నాకు తమ్ముడు లాంటి వాడు, మస్తాన్ సాయి నాకు కావాలి అంటే అప్పుడు ఇదే అడిగారు. మరి ఇన్నాళ్ళు రాజుతో ఉన్నావు కదా అంటే, రాజుతో ఉండడం ఏంటి, ఒకే ఇంట్లో ఉంటాం మేము అంతే, అంతేగాని మాకు ఆయనకి ఏం సంబంధం లేదు. చెప్పిందే తను ఇక్కడ, నేను 2023 నుంచి తనతో ఎలాంటి రిలేషన్ లో నేను లేను అని చెప్పేసి, కాకపోతే ఉన్నాను ఆ ఇంట్లోనే. 2023 కాదమ్మా, 2.5 ఏళ్ళు బ్యాక్ వెళ్తే ఇప్పుడు 24 అంటే 2022 మధ్యలో ఆవిడ లెక్క ప్రకారం, ఈయన లెక్క ప్రకారం ఇంకా వెనకాల ఉంది. సో ఎప్పుడు అనేది పాయింట్లెస్. వన్స్ యూ మూడ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇవాళ వచ్చి నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి ఏమన్నా అంటే 10 ఏళ్ళ జీవితం అయితే కదా, 99 ఏళ్ళ జీవితం అయితే ఏంటి? నువ్వు 99 ఏళ్ళు ఉండి 100 ఏట ఇంకొకటి మూవ్ అని అయిపోయిన తర్వాత లేదు 1 సంవత్సరమే కదా, నేను వచ్చి 99 ఏళ్ళు గుర్తులేదా నీకంటే? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు మూవ్ అని అయిపోతారు. మూవ్ అయిపోయిన తర్వాత కూడా లేదు మనం ఉండాల్సిందే అంటే. 2014లోనే నా మెడలో తాళి కట్టాడు అని చెప్పేసి తను చెప్తున్నా, ఇలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి దాన్ని లివ్ ఇన్ గా మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఎవరైనా దాన్ని ఇప్పుడు ఆమె వేరే వాళ్ళతో వెళ్ళినా, లేదంటే తను మాల్వీతో వెళ్ళినా పెద్దగా దీనికైతే ఏమీ లేనట్టుంది లీగల్ గా కూడా. అది అంటే కాకపోతే 2 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత దాన్ని ఖచ్చితంగా చట్టబద్ధం చేయడం అనేది ఏదైతే లాలో ఉన్నట్టుంది కదా. మరి ఏమంటున్నాడు రాస్తారు? అలా అదే అంటున్నాను, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. బట్ ఏదైనా చట్టబద్ధాలు ఎప్పుడైతే చట్టబద్ధాలు నువ్వు ఏం వేరే రిలేషన్ లేనప్పుడు చట్టబద్ధం. లివ్ ఇన్ రిలేషన్ కాన్సెప్టే బేసికల్ అది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను మూవ్ అని అయిపోతే నువ్వు అడగడానికి లేదు, అంతే. మస్తాన్ సాయికి సంబంధించి ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అతని మొబైల్లో 800 అమ్మాయిలకి సంబంధించిన 800 వీడియోస్ బయటపడ్డాయి అని కూడా విన్నాం. అదే అంటున్నాను, ఇప్పుడు ఆవిడ మాటల్లో ఆవిడకే స్పష్టత లేదు. ఒకరోజు 850 మంది అమ్మాయిల వీడియోలు అంటది, ఒకరోజు 40 మంది, ఒక్కొక్కరిది 20 ఫోటోలు, 40 మంది అమ్మాయిలు అంటది. తర్వాత మస్తాన్ సాయి చెప్పేది ఏంటంటే 2 అని చెప్తుంది. సో ఇప్పుడు ఆవిడ మస్తాన్ సాయితో మాట్లాడింది కదా,
అవును. మస్తాన్ సాయితో మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడే మాటల్లో మరి 850 గురించి అడుగుండాల్సింది క్లారిటీ. అవును. యూనిత్ రెడ్డి మీకు తెలుసా? చింటూ తెలుసంటే ఇట్లాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కథలు చెప్పుకోవడం కోసం, లేదు ఈ అమ్మాయి చెప్పేది అబద్ధం మా గురించి, మేమేం డ్రగ్ పెడ్లర్ కాదు, ఆ అమ్మాయి ఇట్లా చేస్తుంది, మమ్మల్ని ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. విల్లా నంబర్ 13 గురించి ఏదైనా చెప్పగలరా మీరు? ఇంటి నంబర్ 13 అంటే బేసికల్లీ దయ్యాల కొంప అనేది ఒక ఇంగ్లీష్ ఆర్ తెలుగులో చాలా, అసలు యాక్చువల్గా మన తెలుగులో కూడా ఒక ఇది ఉంది సినిమా, ఇంటి నంబర్ 13 అనేది ఒక డ్రాకులా ఏదో ఉంటుంది దాంట్లో. రాజ్ తరుణ్ ఎందుకు తీసుకున్నాడో ఆ నంబర్ తెలిసి మరి తీసుకో, కొంతమంది తీసుకోరు జనరల్ గా. ఇంటి నంబర్ 13 అనేది ఒక నెగటివ్ నంబర్ అంటారు. అది ఏదో మరి పరాగ్గా తీసుకున్నాడో మొత్తానికి నమ్మడంట. నేను అట్లాంటివి నమ్మను అన్నాడు. బట్ ఇప్పుడు గట్టిగా నమ్మకం వచ్చి ఉంటుందేమో, నమ్మకం వచ్చింది. కానీ మరి 13లో ఇంటి నంబర్ 13లో దయ్యం ఉంటే ఆ దయ్యాన్ని అట్టగానే వదిలించాలి. అది అంటే ఇప్పుడు ఆవిడ ఉంది కాబట్టి, లావణ్య ఉంది కాబట్టి లావణ్యని ఒక దయ్యం అంటున్నారా? తనని వదలగొట్టడమే ఇప్పుడు రాజ్ తరుణ్ లక్ష్యమా మరి? విల్లా నుంచి అనుకోండి, బట్ బేసికల్లీ సినిమాల గురించి చెప్తున్నాను నేను. అంటే విల్లా నుంచి లావణ్యాన్ని వెళ్ళగొట్టడం అనేది ఇప్పుడు రాజ్ తరుణ్ కి కూడా ఇప్పుడు ఒక లక్ష్యంగా ఏమైనా ఉందా? అయి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో డౌట్ ఏముంది, ఇప్పుడు తను కష్టపడి హార్డ్ అండ్ మనీతో సంపాదించుకుంది, కానీ ఈవిడేమో కట్టంగా తెచ్చిందేం కాదు కదా. సో తను కష్టపడి సినిమాలు చేసి సంపాదించుకున్న ఆస్తిని ఎవరో ఒకళ్ళు వచ్చి ఇవాళ ఆయన్ని తరివేసి ఆవిడ ఉంటే అనుభవిస్తాను, ఎవడొస్తాడు చూస్తాను ఇట్లా అంటే ఎలా ఉంటుంది? లీగల్ చర్యలు ఏవో ఉంటాయి, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. 2021లో ఇది ఖాళీ చేయించడానికి నేను ఎందుకు మళ్ళీ ఇంకోటి ఏదో దాన్ని ఖాళీ చేయించడానికి నాకు ₹1 ఇంకో కోటేస్తే కొత్త ఇల్లే వస్తుంది. అంత అవసరం లేదు కదా. లీగల్ గా ఫైల్ చేసుకుంటారు, ఎవిక్షన్ ఏదైనా జరుగుతుంది. అంతకు మించి పెద్ద దానికోసం ₹1 పెట్టాల్సిన పని ఏం లేదు. 2021లో కొన్నారు ఆ ఇల్లు. ఆ తర్వాత నాకు తెలిసి ఇప్పుడు దానికి సంబంధించిన ఏమైనా పేపర్స్ మీరు చూసారా? ఎందుకంటే దాని తర్వాత లావణ్య పేరు మీదకే, అంటే ఒకవేళ దాంట్లో లేకపోతే రాజ్ తరుణ్ అది లావణ్యకే దక్కుతుంది అన్నట్టు కూడా రాసుకున్నట్టుగా పేపర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మీకేమైనా తెలుసా? ఏదో ఎవరో అంటుండగా విన్నాను, ఏదో రాజు నా పేరు మీద వీలునామా రాశాడని చెప్పి ఆవిడ ఎవరికో జర్నలిస్ట్ చెప్పినట్టుగా. ఆ జర్నలిస్ట్ నాకు చెప్పారు, ఒకవేళ వీలునామా అంటే ఇవాళ ఉంటుంది, రేపు కూడా రాసుకోవచ్చు. వీలునామా అంటే మనిషి చనిపోయిన తర్వాత వర్తించేది తప్ప ఇప్పుడు కాదు. ఒకవేళ అలాంటిది ఏదైనా రాసున్నా కూడా దట్ ఈస్ కంప్లీట్లీ నల్ అండ్ వైడ్. రాజా నెక్స్ట్ రోజు కూడా రాసుకోవచ్చు. అలాంటివి నాకు రాజు రాసినట్టు చెప్పలేదు ఈ రోజు, అది లేదు. అయితే మస్తాన్ సాయి అరెస్ట్ అయిన రోజు తను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఎందుకు మస్తాన్ సాయితో మీరు అంత రిలేషన్ లో ఉన్నారు అంటే, మస్తాన్ సాయికి భయపడి ఉన్నాను నేను, చంపేస్తాడని నన్ను రాజ్ని, అందుకే ఆయనతో ఉండాల్సి వచ్చింది మేము అని చెప్పేసి కూడా అనడం జరిగింది. మస్తాన్ సాయిది ఇలాంటి క్యారెక్టర్, బెదిరించి అమ్మాయిల్ని లొంగ తీసుకుని చివరికి హీరో రాజ్ తరుణ్ అలాంటి వాళ్ళని కూడా లొంగ తీసుకునే టైప్ అతను. అదేమా మనకి చాలా క్లియర్ కట్ గా ఎవరికి అవకాశం ఉంది, బెదిరించే అవకాశం ఎవరికి ఉంది? క్లియర్ కట్ గా మస్తాన్ సాయి ఫోన్ తీసుకుంది, ఆ 800 మంది ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆవిడే మీడియాకి రిలీజ్ చేసింది. పోలీసులు ఎవరు అట్లాంటి పనులు చేయరు కదా, ఆవిడే రిలీజ్ చేసింది. సో దాని అర్థం ఏంటి? ఆ ఫోటోలన్నీ కూడా ఈవిడ దగ్గర ఉన్నాయి. మరి ఎవరికి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది? ఈవిడికే ఉంది. ఆవిడ బ్లాక్మెయిల్ చేసిన దానికి సాక్ష్యం కూడా ఏముంది? క్లియర్ కట్ గా ఎవరినైతే ఆ అమ్మాయి, ఈ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ ఫోటోలని అందరికి పంపిస్తా, మీడియాలో పెడతా అని చెప్పి బెదిరించి ఆ అమ్మాయిని తన లైఫ్లో నుంచి వెళ్ళగొట్టింది. ఓకే, వెళ్ళగొట్టడానికి ఆ అమ్మాయి అది తట్టుకోలేక ఆ అమ్మాయి వెళ్తూ పోలీస్ కేసు కూడా పెట్టింది. నార్సింగ్ పిఎస్లోనే ఉంది ఆ కేసు కూడా. సో ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఉంది, దాని అన్కంటెస్టెడ్ ఎఫ్ఐఆర్. ఓకే, వెళ్ళి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో కూడా ఇవిడ అరెస్ట్ అయింది, బెయిల్ మీద బయటకు వచ్చింది. సో ఇవి కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యాలు, ఎవరికి అవకాశం ఉంది? ఇప్పుడు మస్తాన్ సాయి చంపేస్తాను, ఇది చేస్తానంటే ఆయనకి ఆ రికార్డ్ ఏం లేదు కదా. మరి ఈవిడే కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఈ 850 ఫోటోలు తీసుకోవడము, లేకపోతే వీడియోలు తీసుకోవడము. అసలు వీడియోస్ తీయడమే మస్తాన్ సాయి చేసిన తప్పు కదా. మరి ఆయన ఈ వీడియోలు తీసేయడం నిజంగా ఇవాళకి అన్ని బ్లర్లు ఏవో కనబడుతున్నాయి, దాంట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈవిడ చెప్పడానికి ఒక రోజు 850 అంటది, ఒక రోజు 20 మంది అంటది, ఒక రోజు 40 మంది అంటది. ఏంటి ఇప్పుడు డ్రగ్స్ కేసు కంటే ముందు ఇంకొక కేసు కూడా అయిందా లావణ్యం మీద? ఎవరు? అది కూడా మళ్ళీ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ పెట్టిన కంప్లైంట్. అది నార్సింగి పిఎస్ లో. నార్సింగి పిఎస్ లో ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు? ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్ కి సంబంధించి పెట్టింది, ఆల్రెడీ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ లావణ్య మీద పెట్టింది. సో బేసికలీ అంటే జీవితం అంతా ఈ కేసులు పెట్టుకోవడం, వాళ్ళ మీద పెట్టడం, వీళ్ళ మీద పెట్టడం, వాళ్ళు ఈవిడి మీద పెట్టడం, జీవితం అంతా ఈ కేసులతోనే అలా మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట. లా చేయక్కర్లా, ఇలాగే మంచి చట్టం మీద పట్టు వస్తుంది అనమాట. సో కంప్లైంట్ ఎలా పెట్టాలి, ఓకే. అండ్ అలాగే దీంట్లో ఏమవుతారంటే ఇప్పుడు
ఒక దొంగ ఎవరన్నా ఉన్నా అనుకోండి, దొంగను పట్టుకుని పోలీసులు తీసుకెళ్ళారు అనుకోండి, ఇనిషియల్గా పట్టుకున్నప్పుడు వాడిని గట్టిగా ముడ్డుషి అంటారు. తర్వాత వాడిని తీసుకెళ్ళి కోర్టుకి తీసుకెళ్తాడు, ఆయన జైల్లో పెడతాడు, సరే మానవత దృక్పథంతో వాడికి అన్నం పెడతారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. తర్వాత వీళ్ళు మెల్లగా ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఇనిషియల్గా ఏదైనా కూడా అలా ఏదో రకంగా అక్కడ పోలీస్ సర్కిల్లో కూడా ఫ్రెండ్స్ ఏర్పడతారు. మరి కొంతమంది ప్రలోభపడితే వాళ్ళని ఏ రకంగా వాడవచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కొన్ని కాల్స్లో చాలా క్లియర్ కట్గా ఎవరో పోలీస్ ఆఫీసర్ వీడికి సహకరిస్తున్నారు అన్నట్టుగా మనకి ఆ కాల్ ఎవరు మస్తాన్ సాయి చెప్పిన కాల్. ఆ మస్తాన్ సాయి చెప్పిన నెక్స్ట్ రోజే ఆయన అరెస్ట్ అయిపోయి, ఇది డౌట్లకి తావిచ్చేది కదా. ఓకే, పోలీస్ ఆఫీసర్స్ కి ఏం అవసరం ఉంటుంది లావణ్య లాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడానికి? మీరే చెప్పాలి. నేను ఎలా చెప్తాను, నాకు మాత్రం ఏం తెలుసు. పోలీసులు అంతా ఖాళీగా ఉండరు, పైగా మరి తన రిలేషన్స్ ఏంటి అనేది కూడా మనకు తెలియదు. అంటే ఇప్పుడు పైగా ఎన్ని కేసుల్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ వస్తారా? పోలీసులు కనిపించని 4 సింహం లాగా నీతి నిజాయితీ పాటించారు కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది డబ్బుల కోసము, కొంతమంది ఇంకో వెయిట్ కోసము, మనకు తెలీదు ఏ రకంగా ప్రలోభ పడతారో తెలీదు. ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, వీ డోంట్ నో. బట్ మస్తాన్ సాయి చెప్పింది అయితే మాత్రం అది. ఇక్కడ 2-3 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటంటే లావణ్య ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ అయ్యి తర్వాత మార్చిలో బయటకు వచ్చింది. 45 డేస్ తను జైల్లో ఉండడం అనేది జరిగింది. అప్పుడు కూడా మస్తాన్ సాయి నాకు హెల్ప్ చేశాడు, నేనే నా డబ్బులతో ఖర్చు పెట్టుకొని వచ్చాను, రాజ్ నాకు ఎక్కడ హెల్ప్ చేయలేదు అంది. ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్న మస్తాన్ సాయి కూడా లావణ్యకి కాల్ చేసినట్టుగా ఏవో మెసేజ్లు నేను అవి చూశానమాట. మరి ఇంత బాండింగ్ ఉండి వీళ్ళతోటి డ్రగ్స్ కి సంబంధించి ఇంత నడుస్తుంది, మళ్ళీ రాజ్ తరుణ్ నాకు కావాలి, మేమిద్దరం లివింగ్ లో ఉన్నాం, నా సంసారం, పైగా లావణ్య మళ్ళీ మస్తాన్ సాయి ఆవిడ ఎందుకు అలా చేస్తుందో మీరు ఆవిడని అడగాలి యాక్చువల్లీ. ఓకే, లేదు ఒక రోజు ఒక మాట, ఇంకో రోజు ఒక మాట, ఇదే నడుస్తూ ఉంటదమ్మా అది. సో దయచేసి అదే అంటున్నాను, మీరు అడగండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఇట్లాంటి బూతులు ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయకండి. నేను అనేది అదే. లేదు, ఖచ్చితంగా అలాంటివి మేము ఎప్పుడో రిలీజ్ చేసి ఉండేవాళ్ళం కదా. తన వీడియో ఇన్ని రోజులు మీరు ఎందుకు వేయలేదంటే దాంట్లో అలాంటి మాటలు ఉన్నాయి కాబట్టి మేము కూడా వేయలేదు. ఇంకొకటి ఏంటంటే మరి చింటూతో మీకు ఎక్స్క్యూజ్ ఏముంటదంటే, అయ్యో లైవ్ కదండి వచ్చేసినాయి కదా, తర్వాత కావాలంటే తర్వాత సరే ఎడిట్ చేయాలి కదా, తర్వాత మినిమం. అసలు ఇట్లాంటి వాళ్ళతోటి లైవ్ పెట్టడం అనేది ఫస్ట్ తప్పు. లైవ్ పెడితే ఇట్లాంటి బూతులు వస్తాయని తెలిసి కూడా, ఆల్రెడీ ఇంతకుముందు ఇంత రికార్డు ఉందని తెలిసి కూడా మీరు చేస్తున్నారంటే మీ ఛానల్కి విచక్షణ లేదా, లేకపోతే ఉన్నా కూడా ఏదేదో మనకి రీటైనింగ్ వస్తాయని చెప్పి అలా పెడతారనే డౌట్ కూడా వస్తుంది ఎవరికైనా. అలా ఏం ఉండదులేండి, మేము కూడా ఏంటంటే అంత మాట్లాడుతుంది తెలుస్తుంది, ముందే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా ఆమె మాట్లాడుతుంది. ఇంతకుముందు ఇంటర్వ్యూలో చూసారు, అంతకుముందు ఇంటర్వ్యూలో ఆ భాష చూసారు, వరుస పెట్టి ఈ ఇంటర్వ్యూలో జరుగుతున్నా కూడా ఓహో ఇవాళ ఈవిడ పొద్దునే లేచి చాలా చక్కగా మారిపోయి మొత్తం మంచి లాంగ్వేజ్ మాట్లాడుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అది కరెక్ట్. అయితే చింటూ అనే వ్యక్తి మీకు తెలుసు అన్నారు కదా, మరి ఎప్పుడైనా అడిగారా వీళ్ళిద్దరికి సంబంధించి ఆడియో రికార్డు బయటకు వచ్చిన తర్వాత గానీ ఏదైనా? అదే అంటున్నాను, ఎందుకు బయట పెట్టుంటాడు. ఇప్పుడు అతను రికార్డ్ చేసుకున్న కాల్, మరి అతను కాకపోతే ఇంకెవరు బయట పెడతారు? అతను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏదో రకంగా బయట పెట్టుండొచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి రికార్డ్ చేసుకున్న కాల్, మస్తాన్ సాయి ఇంకెవరు త్రూ అయినా సరే బయట పెట్టుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది. తనకి ఒక వైఫ్ ఉంది, నాకు తెలిసి రాజ్ తరుణ్ ఇంట్లో వాళ్ళిద్దరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చింటూ అంటే యునిత్ రెడ్డి అలియాస్ ఆయన భార్య కలిసి రాజ్ తరుణ్ ఇంట్లో ఉన్నారు, 2-3 నెలల్లో ఉన్నారు అని చెప్పేసి నేను విన్నాను నేను. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయింది ఆడియో రికార్డ్స్ వీటన్నిటితోటి, అసలు అవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. ఆయన ఆలోచించాడు ఆ విషయం. యాక్చువల్లీ రేపో ఎల్లుండో ఇది నాగమేడకు కూడా చుట్టుకుంటది అని చింటూ ఆలోచించాడు కాబట్టి ఆ కాల్ రికార్డ్ బయటకు వదిలేడని నా డౌట్. ఎందుకంటే ఆ కాల్ రికార్డులో క్లియర్ కట్గా ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్, వీళ్ళకి సంబంధించిన రిలేషన్, ఇతనికి ఆవిడకి ముందుగానే ఈ చింటూ అనే అతనికి పెళ్ళయింది అనే విషయం ఆవిడికి తెలుసు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. అయినా కూడా ఆవిడ ఇష్టపడి అతనితో ఉండడానికి ఉన్నట్టుగా మనకి ఆవిడ మాటల్లో మనకి అర్థమవుతుంది. సో ఇదంతా ఏం చెప్తుంది, రేపు ఒకవేళ చింటూ మీద రేప్ కేసు పెడితే అది చెల్లదు. ఎందుకంటే ఇదిగోండి కాలు, ఇష్టపడే తను నా విషయం తెలిసే ఉంది. ఇప్పుడు అంత చేసి ఇవాళ ఇప్పుడు మస్తాన్ సాయి మీద పెట్టినట్టు పెట్టకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు. ఆ కాల్ ఎవరు రికార్డ్ చేస్తుంటారు? లావణ్య అలియాస్ ఎందుకంటే చాలా క్లియర్ గా చింటూ వాయిస్ ఎక్కువగా ఉంటుంది. రికార్డ్ చేసే వాళ్ళ వాయిస్ ఎక్కువ వినబడుతుంది. చాలా సింపుల్ లాజిక్. సో చింటూ రికార్డ్ చేశాడు. మరి ఎందుకంతా తను క్లెయిమ్ చేసుకున్నాడు నీకు నాకు రిలేషన్ ఉందనే విషయాన్ని? ఒకవేళ రేపు అదే అంటున్నాను, తను కూడా ఇలా మస్తాన్ సాయి మీద ఫాల్స్ కేసు పెట్టినట్టు చింటూ మీద కూడా రేపు ఫాల్స్ కేసు పెట్టచ్చు. ఆల్రెడీ పెట్టింది. ఓకే, మళ్ళీ యునిత్ రెడ్డి మీద కూడా కేసు అయిందా? చాలా రోజుల క్రితం పెట్టిందని చెప్పి షఫీ రికార్డులో మనకి బయటకు వచ్చింది. అది
ఇది షీ టీమ్స్లో పెట్టిన కేసట. అయితే దానికి వాడికి ఎఫ్ఐఆర్ దొరకదు అంతే. ఈ షఫీ ఎవరు? మస్తాన్కి తనకి ఏంటి రిలేషన్? షఫీ, మస్తాన్ సాయి, చింటూ, లావణ్య వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఒకప్పుడు. ఓకే, ఈవిడ పెట్టే బాధలు తట్టుకోలేక ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఈవిడ ఏం చెప్తుంది, లేదు లేదు మేము అందరం ఫ్రెండ్స్, మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ కలిసిపోతాం. ఏం మీరు ఫ్రెండ్స్? కొట్టుకునే ఇంత ఫిజికల్ రిలేషన్స్ కూడా నడుస్తూ ఫ్రెండ్షిప్ అంటారా వీటిని? మల్టిపుల్ వేరే రిలేషన్స్ ప్రపంచం, కనిపిస్తున్నాయి. వాళ్ళకి వేరే చట్టాలు ఉండాలి, వేరే మీడియాలు ఉండాలి. అవన్నీ ఇక్కడ కూర్చి వాళ్ళ న్యాయం మనకు అర్థం కావట్లేదు. మనం వాళ్ళకి చేసేది, వాళ్ళు ఇట్లా తప్పు సంసారాలు, అది ఇంకొకళ్ళని రాజ్ తరుణ్ మొగుడు అంటూ ఇంకొకరితో ఇట్లా ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం తప్పమ్మా అని చెప్పి అందరికి అనిపిస్తుంది. కానీ ఆవిడ న్యాయం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఆ న్యాయం అర్థం చేసుకునే వాళ్ళు, ఇది కరెక్ట్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. ఆ ప్రపంచం వేరే ఉందో నాకు తెలియదు. అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అయితే వీళ్ళందరి మీటింగ్ పాయింట్ మీరన్న విల్లా నంబర్ 13, అది రాజ్ తరుణ్ ఇల్లు. అక్కడే డ్రగ్స్ తీసుకోవడం అనేది, అక్కడే ఎంజాయ్మెంట్, అక్కడే ఈ రిలేషన్స్ అనేవి, ప్రీతి, ఉదయ్, ఈ షఫీ, ఈ క్యారెక్టర్స్ అన్ని అక్కడక్కడే తిరిగాయి. మరి రాజ్ తరుణ్ ఇంట్లో ఇంత జరుగుతున్నప్పుడు, డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా అంత జరుగుతున్నప్పుడు, రాజ్ అక్కడే ఉన్నాడుగా, అతనికి తెలీదా డ్రగ్స్ విషయం కూడా? తను తెలుసు అని చెప్పాడు ఒక దాంట్లో. కాకపోతే పాయింట్ ఏంటంటే, రాజ్ పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోతాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. ఈ లోపల ఇక్కడ రింబోలా ఆ తర్వాత వచ్చినప్పుడు ఆ మత్తులో ఈయన 4 బూతులు తిట్టడం, తనడము, అవార్డులు వేసి తలపగలు కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత, కోటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కామ్గా వెళ్ళి పడుకుంటాడు. బట్ ఏ రోజు మీరు బాధ్యతమైన మనిషిగా ఎందుకు పోలీసులకి చెప్పలేదు అని చెప్పి అడిగితే, ఇగో ఇవాళ జరిగింది, ఆ రోజే జరిగేది, నాకు సన్మానం, ఇలా బ్లాక్మెయిల్ చేయడం, కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు, ఎందుకు వచ్చిన గోల, నా బతుకు నేను బతుకుతాను అని చెప్పి. 2021 నుంచి మొన్నటి వరకు ఇదంతా నడుస్తున్నప్పుడు రాజ్ ఎందుకు బయటపడలేదు? లావణ్య వచ్చేసి కంప్లైంట్ చేసే వరకు కూడా ఇవన్నీ ఎందుకు బయటికి రాలేదు? అదే మన ఇప్పుడు రాజ్ అందరూ కూడా అంత టైం ఉండదు ఎవరికి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఏ పని పాట లేని వాళ్ళకి ఇదే పని ఉంటుంది. కొంతమందికి ఇదే కేసులు పెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇదే పని అయిపోతుంది కొంతమందికి. సో రాజ్కి ఏ రోజు అంత తీరిక లేదు. వరుస పెట్టి షూటింగ్ ఇప్పుడు మీరు గమనిస్తే లాస్ట్ వీక్లో ఒక 2-3 రోజుల్లోనే 2 సినిమాలు రిలీజ్ అయినాయి బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ఇంకో సినిమా రెడీ, భలే ఉన్నాడే అని ఏదో సినిమా. ఆ అబ్బాయిని చూస్తే నిజంగానే భలే ఉన్నాడే అని అనిపిస్తది. కానీ పాపం పర్సనల్ లైఫ్ మాత్రం చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నట్టయితే ఇదంతా చూస్తే అర్థమవుతుంది. అయితే మరి ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మరి మాల్వీతో అఫైర్ అనేది మీకేమన్నా ఐడియా ఉందా? నిజమేనా? లావణ్య అందుకే నేను అతని మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, మోసం చేశాడు నన్ను అని అంటుంది కదా. ఒకవేళ నిజంగా ఉంది అనుకుంటే ఈవిడ ఏ అధికారం ఉంది? ఈవిడ 22-2.5 ఏళ్ళ నుంచే లేనని చెప్తుంది. అప్పుడే మూవ్ ఆన్ అయిపోయింది. మరి నేను మూవ్ ఆన్ అయిపోయినా కూడా నువ్వు మూసుకొని ఉండాలి, నువ్వు ఎవరితో అనే అర్హత ఈవిడికి ఎట్లా ఉంటుంది? తప్పు కదా. అదే నేను చెప్పేది. ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు, అది మీరు రాస్తే అడిగితే తెలుస్తుంది. బట్ ఒకవేళ ఉన్నా కూడా తప్పలేదు అంటున్నాను. ఎందుకు అంటే ఈవిడ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి, ఇప్పుడు 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, నువ్వు ఉన్నావు 20 ఏళ్ళు రిలేషన్లో, సరే నీకేదో నచ్చిందో నచ్చలేదో నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయినప్పుడు సరే నువ్వు వెళ్ళిపోయావు కదా అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లేదు మనం 20 ఏళ్ళు ఉన్నాం కదా, అదంతా గుర్తురాట్లేదు, ఇప్పుడు రా నువ్వు మళ్ళీ వెనకరా అంటే అది కుదరదు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక క్లారిటీ ఇస్తే చాలు, నాకు రాజ్ అక్కర్లేదు, ఇంత జరిగాక నేను అతనితో ఉండాలనుకోవట్లేదని ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చొని తను చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా చాలా క్లియర్ గానే ఉన్నాడు ఆ విషయంలో. అయితే ఒక క్లారిటీకి వస్తే చాలు, వచ్చేసి ఒక సిగ్నేచర్ పెట్టినా, ఒక క్లియరెన్స్ ఇచ్చినా చాలు అనేసి ఆమె అంటుంది. మరి రాజ్ దీనికి రెడీగా ఉన్నాడా? ఏమో మనం కనుక్కుంటారు రాజుని. మరి రాజ్ నిజంగా టచ్ లో లేడా మీతో? టచ్ లో ఉన్నాడా? ఎందుకంటే ఆమె కూడా దీన్ని క్లోజ్ అంటే మీరు తీసుకొచ్చిన డ్రగ్స్ ఇష్యూ కావచ్చో, లేదంటే తను ఇలా ఇంకా ఈ హెరాస్మెంట్ ఇవన్నీ ఎందుకు అనుకోవడమో కానీ, మరి నాకు ఒక క్లియరెన్స్ అది ఇది అని అంటున్నప్పుడు రాజ్ తరుణ్ కూడా ఇంకా దీన్ని ఎక్కువ రోజులు సాగదీయాలనుకోడు కదా. ఆవిడకి ఈయన క్లియరెన్స్ ఇవ్వడం ఏంటమ్మా? ఎంతమంది క్లియరెన్స్ ఇవ్వాలి? ఎంతమందికి? మరి మస్తాన్ సాయి కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అదే పాపం మాట్లాడుకున్నారు, జైలు మొలకత్లో నువ్వు రా విజయవాడ వచ్చేసి ఇక్కడ మాట్లాడుకుందాం మనం. మళ్ళీ ఈ కాల్ కూడా రికార్డ్ చేశారా? ఆవిడే కదా, ఆవిడే ఇప్పుడు అందరికి ఇచ్చింది కదా. నాకు తెలియదు ఇదంతా, మరి మీరు చెప్తుంటే ఏదో మెసేజ్ చూసాను ఇప్పుడు నేను, అంతే. అది కూడా సో జైలు నుంచి మస్తాన్ సాయి ఇవిడికి ఫోన్ చేశాడట. అయ్యో మస్తాన్ ఎలా ఉన్నావు, వాళ్ళిద్దరు కూడా తెగ ఆదరతో మాట్లాడుకొని, అది ఏమిటో మొన్నే కదా అతను నా మీద రేప్ అటెంప్ట్ చేశాడు చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూసే వాళ్ళకైనా మెంటల్ ఎక్కాలి.
ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పేరెంట్స్ తో మాట్లాడతారు, జైల్లో ఉన్నప్పుడు లిమిటెడ్ ఫోన్ కాల్స్ కే ఛాన్స్ ఉంటుంది, బయటికి రావడం ఇదే. ఇంకొకటి ఏంటంటే ఈమె జైల్లో ఉన్నప్పుడు కూడా అతనే హెల్ప్ చేశాడు. మనకి ఇక్కడ ఒక ఛానల్లో కూడా ఆమె మీద డ్రగ్స్ కి సంబంధించి మీరు అలిగేషన్స్ చేస్తున్నప్పుడు కూడా తను బయటకు వచ్చి చేయలేదు. 45 రోజులు జైల్లో పెడితే అది ఎలిగేషనా? అయితే ఇప్పటికి కూడా తను అంటుంది నా దగ్గర ఏమి డ్రగ్స్ ఏం దొరకలేదు, నేను నిర్దోషిని, త్వరలోనే బయటకు వస్తాను కూడా తను ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నాను. అలా బయటకు వస్తే కాదు, నిన్ను తీసుకెళ్లి 45 రోజులు నీకు ఏ సంబంధం లేకుండా జైల్లో పెట్టేస్తే నేను బయటకు వచ్చేస్తాను, నేను ఇంకేం అంటావా? ఒక ఆడపిల్ల జీవితం 45 రోజులు అలా జైల్లో పెడితే ఊరుకుంటావా? మహిళా సంఘాలు ఏం చేస్తాయి, మీరేం చేస్తారు? వెళ్ళి పోరాడరా. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడు ఇంత అన్యాయంగా జైల్లో పెట్టాడు అని చెప్పి ఆయన చొక్కా పుచ్చుకొని బయటకు వచ్చి అడగరా మహిళలు? మహిళా కమిషన్ అడగదా? ఖచ్చితంగా అడుగుతుంది. ఏ ఆధారంతో పెట్టావు నువ్వు ఒక అమ్మాయిని, అంత అమాయకమైన అమ్మాయిని నువ్వు ఎలా పెడతావు 45 రోజులు? కడిగేరా, ఆయన ఉద్యోగం పీకేరా? అవన్నీ లేదు, బయటకు వచ్చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ గనక ఒక డీల్ అయి ఉండొచ్చు. అంటే నేను ఈవిడ గురించి చెప్పట్లా, మామూలుగా ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ లో నీ మీద ఆధారాలన్నీ కూడా మేము పక్క పెట్టేస్తాము, ఏం లేవని చెప్పేస్తాము, నువ్వు కూడా మెల్లగా చేసేసుకో, మనం ఏదో సెటిల్ చేసేసుకుందాము, ఫైనల్ గా నువ్వు నా మీద ఏమి అలిగేషన్ చేయొద్దు, నేను నీ మీద ఏమి చేయను, నువ్వు తప్పించుకో నేను అని చెప్పి. ఇక్కడని కాదు, మామూలుగా ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోరా. ఇప్పుడు ఒకవేళ గనక ఈవిడ నిర్దోషి అని చెప్పి బయటకు వచ్చిందంటే ఆ పోలీస్ ఆఫీసర్ బలవంతంగా ఇరికిచ్చాడని ఏ ఎఫ్ఐఆర్ లో అయితే ఈవిడ కేసు పెట్టింది అది నిజమా కాదా? దారుణం కాదా? పరమ దారుణం కదా. ఆయన ఉద్యోగం తీసేలా వద్దా? అంత అరెస్ట్ తీసుకెళ్లి ఒక అమ్మాయిని 45 రోజులు జైల్లో పెడితే ఏ వ్యవస్థ ఊరుకుంటుంది? ఇవాళ నా మీద అసలు ఏ ఆధారాలు లేవు అక్కడ అని వీళ్ళు చెప్తున్నప్పుడు, కావాలంటే వెళ్ళి అక్కడ అడగండి అన్నప్పుడు అవును లేవు అంటే దాని అర్థం నిజంగా లేవు అంటే నువ్వు పెట్టావంటే ఇది తప్పు, అవునా? అప్పుడు ఈ అమ్మాయి ఫైట్ చేయాలి, ఆయన ఉద్యోగం తీర్చేదాకా ఫైట్ చేయాలి, అమ్మాయితో పాటు మనందరం కూడా ఫైట్ చేయాలి ఒక అమ్మాయికి. కానీ చెయ్యట్లేదు అంటే మనకేమనిపిస్తుంది? ఏదో సెటిల్మెంట్ జరిగింది, నేను తప్పించేస్తాను, నువ్వు తప్పించేసుకో ఎంతో కొంత అన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎవరికైనా అనిపిస్తుంది కదా. అంత దారుణం చేస్తే నువ్వు ఊరుకుంటావా? అసలు ఆ డ్రగ్స్ కేసులో ఆమె కన్జ్యూమర్ గా అరెస్ట్ అయిందా, పెడ్లర్ గా అరెస్ట్ అయిందా? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ సెక్షన్ అయితే పెడ్లర్ సెక్షన్. పెడ్లర్ 22B. పెడ్లర్ అంటే సప్లై చేయడం డ్రగ్స్, NDPS. అదే కదా రాసింది ఆవిడ, ఆ కన్ఫెషన్ లో అదే రాసింది ఆవిడ. 1500 తీసుకుంటాం, 6000కి అమ్ముతాం అని రాసింది అక్కడ. అలాగా? లేదు, నా దగ్గర ఎలాంటి డ్రగ్స్ కూడా దొరకలేదని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మేము అడిగితే కూడా చెప్పడం జరిగింది. ఆవిడ అదే అంటున్నాను, మన ఆర్జీవి ఒక మాట అన్నారు, మీడియాలో చెప్పే మాట ఒకటి, కోర్టులో చెప్పే మాట ఒకటి, పోలీసుల దగ్గర చెప్పే మాట ఒకటి. సో ఆవిడ అక్కడ చెప్పిన మాట నేను చెప్పాను, ఇవాళ మీడియాకి వచ్చి లేదంటే అవునమ్మా మీరే చెప్తే అదే అమ్మా, మరి ఇక్కడ రాసావు కదా మరి ఇదేంటి? అది పోలీసులు బలవంతంగా రాయిపించారు. అలా అసలు పోలీసులు బలవంతంగా రాయిపిస్తే మరి వాళ్ళని అడగాలి కదా. మరి అడగండి మీరందరూ, ఏ పోలీస్ ఆఫీసర్ రాయిపించాడు, పా నేను వస్తాపా, పోయి అక్కడ కూర్చుందాం పా, ధర్నా చేద్దాం పా అనాలి కదా. ఊరికి కూర్చొని మైకుల ముందు మాట్లాడడం కాదు కదా. ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వెళ్ళండి, ఎందుకు అట్లా పెట్టావు ఒక ఆమె మీద అని చెప్పి పెట్టరు. ఎందుకంటే అంత దూరం వస్తే ఆయన నిజాలు బయట పెడతాడు. నా ఉద్యోగం పోతుందని ఆయన అనుకున్న రోజున లేదండి ఇది కూడా నిజాలని చెప్పి బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆయనకి. అంత చేయరు, ఎందుకంటే డీలా. ఏం డీల్ అంటారు, ఏంటి దీనికి అర్థం? అంటే నేను బయట పెట్టను, నువ్వు నా మీద గొడవ చేయకు, నువ్వు తప్పించుకో, నన్ను ఇరికించుకో, అంతేనా? అంటే పోలీసులతో కూడా ఉన్నాయి అంటున్నారా మీరు? ఒకవేళ ఇలాగే జరిగితే, ఇది ఒకవేళ రేపు నిర్దోషిని ఆవిడ కనుక బయటకు వస్తే ఇది డీల్ కాదా అని డౌట్ వస్తుందా సామాన్య ప్రజలకి? వస్తుందా రాదా? ఎప్పటికైనా వస్తుంది. నిర్దోషిగా బయటకు వచ్చిన రోజు నువ్వేం చేయాలి? నన్ను ఇరికిచ్చిన పలానా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు పెట్టాలి నువ్వు. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఆర్జీవీ అనడం వల్ల నాకు ఒక కొత్త విషయం గుర్తొచ్చింది. ఆర్జీవీ లాంటి వ్యక్తి అసలు ఈ కేసు మీద ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? హీస్ ఫాలోయింగ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అందరూ చూస్తున్నారు కదా. అసలే రామ్ గోపాల్ వర్మ ముంబై మాఫియా డ్రగ్స్ అన్ని సినిమాలు తీసిన వ్యక్తి కాబట్టి ఓహో ఆయన ఇది ఫాలో అవుతున్నారు అయితే ఈ ఎపిసోడ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. సినిమా ఏదో తీస్తానని అనౌన్స్ చేసినట్టున్నారు ఆయన. అన్నారో లేదు నాకు తెలియదు, బట్ అన్నారని కొంతమంది అండంగా వెళ్ళాను తప్ప ఆయన ఇట్స్ లైక్ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ కాదు అదొక వెబ్ సిరీస్ ని తలపిస్తుంది. నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ కూడా పనికి రావట్లేదు, నేను ఇదే చూస్తున్నాను రోజు అని చెప్పి అన్నాడా ఆ మాట అన్నారు. ఏమో ఆర్జీవి గారు నిజంగా కొత్త ఇన్పుట్స్ అయితే మీకు చాలా దొరుకుతున్నాయి. బట్ ఏమో మీరు ఏ కేసుని ఎటు తీసుకెళ్తారో అనేది కూడా కాస్త మాకు ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. అయితే మాల్వీకి సంబంధించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే వాళ్ళిద్దరు కొంత అదే అంటున్నారు,
ఇవి మనకి ప్రతి హీరో గురించి ఆయన యాక్ట్ చేసిన ప్రతి సినిమా గురించి వచ్చే రూమర్లు ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఎక్కడైనా కార్లో కనబడితే మన వాళ్ళు ఫోటోలు తీసేస్తారు, వీళ్ళకి ఏముంది అని క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. ఇవి జరుగుతూనే ఉంటాయి, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఉన్నా అనేది ఆయన ఒకసారి ఈవిడ వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి ఏ రకమైన హక్కు లేదు. ఆవిడ అసలు ఉన్నా కూడా ఆవిడకి హక్కు లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే అది ఏ రోజు ఆవిడ పెళ్లిగా మార్చుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగినా కూడా పెళ్లి వద్దు అని అన్న తర్వాత అడిగారంట వాళ్ళ పేరెంట్స్ కానీ, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ ఎవరైనా. వాళ్ళ నాన్న అమ్మ మాటల్లోనే ఉంది కదా చాలా క్లియర్ గా, మేము అడిగామంటే పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు ఆ అబ్బాయి కావాలని పోతుంది ఏంటిది అని చెప్పి. మళ్ళీ మస్తాన్ కావాలంటుందా? మస్తాన్కి ఏమో పెళ్ళయి పిల్లలు ఉన్నారు, ఆయన పట్టుకొని పెళ్ళయి పిల్లలు ఉన్నారా మస్తాన్ సాయికి? అబ్బా మళ్ళీ ఇదేంటి కొత్త కేసు? తెలియదండి మేము, ఎందుకంటే ఇంత ఫాలో అవ్వట్లే, మాకు తెలియదు ఇవన్నీ. మస్తాన్ సాయికి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, కానీ చిన్న ఏజ్ జస్ట్ 25, 27 అట్లా కాదా? ఈవిడికే 33. ఈవిడికి 33. రాస్తారు నాకంటే 6 నెలలు చిన్నవాడని కూడా చెప్పింది తను. పెద్దోడు అయ్యుండొచ్చు. మస్తాన్ సాయి మరి ఇప్పుడు అతని ఫ్యామిలీ ఏం కావాలి? ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి? ఇవి అమ్మ ఆయన ఫ్యామిలీ ఏం కావాలి ఇవాళ మీరు అడుగుతున్నారు? 2023 ఏప్రిల్లోనే ఆయన ఫ్యామిలీ ఆగమైపోయింది మొత్తం. ఆయన మీద ఏమీ లేకుండా రేప్ కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ పెట్టి, ఆయన రేపిస్ట్ లాగా గుంటూరు అంతా చిత్రీకరిస్తే అక్కడి నుంచి ఆయన పారిపోయి ప్లాట్ఫామ్ల మీద పడుకొని అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతే ఆ ఫ్రెండ్స్ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ షఫీ అనే అతను, అమ్మ మీ కూతురు ఇట్లా ఇట్లా తప్పుడు కేసులు పెడుతుంది తీయించండి అంటే, మమ్మల్ని చంపేస్తుందయ్యా మేము ఏదైనా ఇది చేస్తే అని చెప్పి అప్పుడు ఆ బాధలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన మాటల్లో చెప్పిన మాటే ఇది. మేము పెళ్లి చేసుకోమని ఆ రోజే అడిగాము, నేను చేసుకోను అని చెప్పింది. ఇదేందయ్యా ఇది, ఇప్పుడు ఈ నెంబర్ పడుతుంది అని చెప్పి వాళ్ళన్న మాట. సో ఆ మస్తాన్ సాయి జీవితం 2023 ఏప్రిల్లోనే ఎంత సర్వనాశనం అయిపోయిందంటే ఆయన యాక్చువల్గా ఊరేసుకున్నాడు ఈవిడ బాధ. అంటే గుంటూరులో అన్ని చోట్ల కూడా ఈ రేపిస్టు అది అని చెప్పి మాటలు ఇవన్నీ రావడంతో ఇంకా తట్టుకోలేక ఈ పోలీసులు ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆఖరికి ఆయన ఊరేసుకుంటే ఆ అదృష్టం బాగుండి అది తెగి, ఆ బరువుకి కొంచెం హెవీ వెయిట్ ఉంటాడు అనుకుంటా, తెగి పడి ఆ కింద చిన్ మొత్తం పగిలిపోయి అవన్నీ కూడా వచ్చి అతను సూసైడ్ నోట్ కూడా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రోజు మస్తాన్ సాయి జీవితం అన్యాయం అయిపోయి, ఏ రోజు అన్యాయం అయిపోయింది ఆయన జీవితం. ఆయన ఇంకా అంత అన్యాయం చేసినా కూడా ఈ రోజు ఈవిడతో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు మీరు జస్ట్ ఊహించండి. ఆవిడ అందరిని మళ్ళీ చాలా తెలివిగా, మరి ఎందుకు మస్తాన్ సాయి నాతో మాట్లాడాడు, ఎందుకు శేఖర్ భాషతో మాట్లాడాడు, నాతో ఎందుకు మాట్లాడాడు చెప్పండి చెప్పండి అని అడుగుతుంది కదా. ఎందుకు తెలుసా? ఆ కేసులు ఉన్నాయి కాబట్టి. ఆ కేసులు అవును కదా. ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఈవిడ సరే నా మీద ఏం జరగలేదు అని చెప్పి చెప్పాలన్నమాట. ఆల్రెడీ ఆవిడ చెప్పింది మొన్న, ఆవిడ చెప్పింది. బట్ ఇంకా ఆయనకి ఏదైనా డౌట్ ఉందేమో. ఇప్పుడు ఈవిడ మాట ఎవరు నమ్మే స్థితిలో లేరు. మానసికంగా ఈవిడ రోజుకొక మాట. ఆ రోజు ఫస్ట్ ఈటీవీ ఛానల్లో మస్తాన్ సాయికి నాకు ఈ సంబంధం లేదు, వీఆర్ హ్యాపీ ఫ్రెండ్స్ ఇదన్నీ చెప్పింది. మరి ఆ కేసు ఏంటంటే ఆ కేసు అంతా అవుతుంది, ఫేక్ కేసు అది అని చెప్పింది. మరి కొన్నాళ్ళు అయిన తర్వాత మస్తాన్ సాయి బయటకు వచ్చిన తర్వాత లేదు ఇది నిజం, వాడు నన్ను ఇదే ఈ రకంగానే అంతా చేశాడు అని చెప్పింది. మళ్ళీ ఇవాళ మస్తాన్ సాయి చూడండి నాకు ఎందుకు ఫోన్ చేశాడు, ఏమిటిది మెంటల్ ఉందా నీకేమన్నా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడతాను, అడగరా ఎవరు? అడుగుతాను. ఈసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నారు కదా అడగరా కాదు, చాలా అడుగుతాను. ఇంతకీ మీరు రామ్ గోపాల్ వర్మ గారు, ఇది వెబ్ సిరీస్ కాదండి, మీరు చాలా చేసుకోవచ్చు దీని మీద. ఇన్ని ట్విస్ట్ల ఒక స్టోరీలో అసలు నాకు ఫైనల్గా ఏమనిపిస్తుందంటే, ఇదే పనుల్లో ఉండి ఇంకా వేరే పని, వ్యాపకం, ఉద్యోగం, వ్యాపారం ఇంకేమీ ఉండవా? ఇంకా వీళ్ళకి రోజంతా ఈ కేసులు, ఈ డ్రగ్స్ వీటిలోనే నడిచిపోతూ ఉంటదా? అదే అంటున్నాను. నా సంగతి వదిలేయండి, మీరు కూడా అదే కదా, మీకు ఇదే పనా? ఇదే పని. ఇప్పటికి మీరు అంటారు కదా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను మళ్ళీ అని. ఇవాళ కాకపోయినా రేపు ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇవాళ అడగరా అంటే ఎందుకు అడగం? ఖచ్చితంగా ఇవన్నీ అడగాల్సినవి కదా. ఎందుకంటే ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తికి భార్య, పిల్లలు. కొత్త ఆన్సర్ వస్తుంది. ఇప్పటిదాకా లేని కొత్త, ఇదేంది కొత్తగా వచ్చిందని చెప్పి అనుకుంటారు. మీకు ఇది ఎంటర్టైన్మెంట్ అంతే. మాట్లాడుతుంటేనే ఇప్పుడు అతనికి ఆల్రెడీ ఏ రకమైన క్రెడిబిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అంత ఇంకేముంటుంది. అలాంటివి ఏం లేదులేండి, అందరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో లివ్ ఇన్ రిలేషన్ తో మొదలైంది, ఇప్పుడు డ్రగ్స్ దాకా వచ్చింది. ఇంతకీ ప్రీతి ఉదయ్ సేఫ్ గానే ఉన్నారా? ఇబ్బంది ఏం లేదు. పోలీసులు గానీ వాళ్ళని పిలవడం గానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగడం లాంటిది ఏదైనా అడిగారా? ఫైనల్ గా ఒక్క క్వశ్చన్, స్టార్టింగ్ నుంచి మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళాలని చెప్పేసి అందుకోసమే ఇదంతా చేస్తున్నారు, బాగా హైప్ కోసం, పాపులారిటీ కోసం. అసలు ఆర్జే శేఖర్ భాషకి ఈ పాపులారిటీ అవసరమా బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే? బిగ్ బాస్ ఈజ్ రియల్లీ బిగ్, ఐ నో దట్. నాకు ఒకప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న ఇది కూడా ఉండింది. అంటే ఇదంతా జరగక ముందు లాస్ట్ ఇయరే వాళ్ళు బిగ్ బాస్ కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, అంటే ఇన్వైట్ అంటే ఇంటర్వ్యూ జరిగింది.
ఇంటర్వ్యూలో అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఓకే. సో జరిగింది అది. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏదో దీనికోసం చేస్తున్నాను అనేది చాలా తప్పు. అంటే ఏదైనా అనుకోవచ్చు, ఇప్పుడు ఆర్జీవితో నేను సినిమా హీరో తీయడానికి నేను ఇదంతా చేస్తున్నాను కూడా అనుకోవచ్చు, లేకపోతే ఆయన ₹1 కోటి ఇచ్చాడు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఆర్జీవి సినిమా తీసాడు అనుకోండి నాతోటి ఇట్లాగే పెట్టి హీరోగా, చూసారా అందుకోసమే చేశాడు వీడు అనొచ్చు. లేదు రేపు నిజంగానే నాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది అనుకోండి, చూసారా వీడు అందుకోసమే చేశాడని కూడా అనుకోవచ్చు. సి ఇవి జరగచ్చు జరగకపోవచ్చు, కానీ ఒక స్టేజ్లో ఏమైపోతుందంటే నేను నిజంగా వాళ్ళు పిలిస్తే వెళ్ళాలా వద్దా. ఒకవేళ నిజంగానే బిగ్ బాస్ నుంచి పిలిపి వచ్చింది అనుకోండి, ఇప్పుడు వెళ్తే వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఓ దీనికోసం చేసామనుకుంటారా. మీరు ఇట్లా అడగడం వల్ల నాకు భయపడి ఏకంగా బిగ్ బాస్ కి వెళ్ళడం మానేమంటారా చెప్పండి. వద్దు, ఎందుకు మానేయాలి? ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు మీరు ఇదే చైర్లో కూర్చొని రేపు చూసారా అది బిగ్ బాస్ ని అవమానించినట్టు అవుతుంది. ఎందుకంటే ఇలా హైప్ తీసుకొచ్చేసి, ఎందుకంటే దీంతో పాపులర్ అయిన వ్యక్తి ఏం కాదు, నేషనల్ అవార్డ్స్ తీసుకున్న ఆర్జే తను, నాకు తెలిసి అంతే కదా, ఎంతో ఫేమ్ ఉన్న ఆర్జే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ టాపిక్స్ మాట్లాడుతున్నంత మాత్రాన శేఖర్ భాషకి ఈ ఐడెంటిటీ తప్ప ఇంకో ఐడెంటిటీ లేదు అనుకునేంత అమాయకులం మేం కాదు. బిగ్ బాస్ మీద అంత వేసేంత ఇంకా అమాయకులం. ఒకవేళ ఇంత చేస్తే గానీ బిగ్ బాస్ తీసుకోరా అంటే లాస్ట్ ఇయర్ నన్ను పిలిచారు. లాస్ట్ ఇయర్ పిలిచినప్పుడు వాళ్ళకి ఏదో వాళ్ళ క్రైటీరియాలో అప్పుడు సెట్ కాలేకపోవచ్చు. అది విషయం. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా చాలా గప్చుప్ గా సైలెంట్ గా ఉన్నారు. నాకు తెలిసి నిన్న నన్ను కలవడానికి వచ్చిన వ్యక్తుల్లో కూడా ఒక వ్యక్తి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు. తను ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు తను. కాకపోతే తను కూడా ఏవో చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల తను వెనక్కి రావడం అనేది జరిగింది. ఆల్రెడీ కంటెస్టెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ అయిపోయి ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం. శేఖర్ భాష అయితే ఖచ్చితంగా ఆ లిస్ట్ లో లేరు. ఒకవేళ అయినా కానీ ఈ డ్రగ్స్ కేసు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమో మరి ఇలాంటి కొత్తగా మీరు నాగార్జున గారికి ఏమన్నా మీరు హింట్స్ ఇస్తున్నారేమో, అది నాకు తెలియదు. కానీ వెళ్తాం వెళ్ళకపోతే లేదు, కానీ దీనికోసం అది చేశారు దానికోసం ఇది చేశారు అనేది దట్స్ ఇస్ నథింగ్. ఒకవేళ వెళ్ళినా కూడా ఇదివరకు అయితే నాకు ఈ ఆలోచన లేదు, కానీ ఒకవేళ వెళ్ళినా కూడా దాన్ని ఏమంటారంటే ఇంకొంత బెటర్ మీడియా ఇది వచ్చినప్పుడు అప్పుడు నేను ఏదైతే కాజ్ కోసం ఫైట్ చేస్తున్నానో అది ఇంకా మరింత విస్తృతంగా ప్రచారం పొంది జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందనే ఒక ఐడియా కూడా ఉంది అంతే. కాకపోతే శేఖర్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇంత డ్రగ్స్ కోసము ఇలాంటి ఒక అమ్మాయి నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి, మిగతా అమ్మాయిల జీవితాలని నేను బయటపడేయడానికి ఆమె ఉచ్చు నుంచి బ్లాక్ మెయిల్ నుంచి అని ఫస్ట్ నుంచి మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అనుకున్నది సాధించారా? దాదాపు నెలన్నరగా ఈ స్టోరీ ఎంత నడుస్తుంది కొంచెం అన్నా? అమ్మ నేను ఇంత చెప్పినా కూడా మీరు ఇంకా ఆవిడ కూర్చోబెట్టి మీ పక్క న్యాయం ఉందా లేదా మీరు అడుగుతున్నంత కాలం న్యాయం ఏం కాదు కదా. అంటే మీరు అనుకున్నది కొంతైనా మీరు సాధించగలిగినట్టేనా? నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉందని కోర్టు భావించింది కాబట్టి ఇవాళ రాజ్ తరుణ్కి బెయిల్ బెయిల్ వచ్చింది అంతే. నిజంగా చెప్పినాను కదా, చాలా మంది వాదించవచ్చు బెయిల్ ఏముంది ఎలాగైనా వస్తుంది, బెయిల్ వచ్చినంత మాత్రం కేసు గెలిచినట్టు కాదు అని చెప్పొచ్చు. కానీ మీరు కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ ఒకసారి మీరు ఆ లైవ్ కనుక చూసుంటే, అది రికార్డింగ్ దొరకదు ఇవ్వకూడదు కూడా, బట్ చూసుంటే చాలా క్లియర్ కట్గా ఈవిడే రిపీట్ అఫెండరు. ఈ మస్తాన్ సాయి మీద కేసు పెట్టి ఇవాళ ఈయన మీద కేసు పెట్టడం ఏంటంటే ఇవిడికి ఎవరు కావాలి, మస్తాన్ సాయి కావాలా ఆయన కావాలా అని చెప్పి సాక్షాత్తు జడ్జి గారే అన్నమాట. సో అంత చాలా క్లియర్ కట్గా మనకి అది ఫాల్స్ కేసు అనే విషయం అక్కడ తెలిసిపోతుంది. అది నిలబడే కేసు కూడా కాదు, అసలు ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళడమే గొప్ప విషయం. సరే ఏవో పాత ఫోటోలు ఏవో పెట్టింది కాబట్టి ఆర్ ఎల్స్ మీడియా ప్రెషర్ ఉండింది కాబట్టి ఏదో పెట్టారు. కానీ ఖచ్చితంగా అదే అంటున్నాను, నేను చూపించిన ఎఫ్ఐఆర్ఏ ఏదైతే మా పట్టాపురం ఎఫ్ఐఆర్ నేను ఏదైతే పట్టుకొచ్చానో అదే అక్కడ ప్రధాన సాక్ష్యంగా రాజ్ తరుణ్కి బెయిల్ ఇవ్వడానికి వర్కౌట్ అయింది. ఇంకా కాల్ రికార్డ్స్ గిల్ రికార్డ్స్ పక్కన పెట్టండి, అవన్నీ కూడా నేను ఎప్పుడు తీసుకురావాల్సి వచ్చింది, వీళ్ళు దీన్ని బుకాయించి వచ్చినప్పుడు దీన్ని బుకాయించి ఈ పట్టాపురం ఎఫ్ఐఆర్ అంతా ఫేకు ఉతుతుదే ఇవన్నీ చెప్తే అవునా అని చెప్పి మీడియా వాళ్ళు అప్పటికీ నమ్మేసి కూర్చోబెట్టి ఇంకా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కోర్టు అలా కాదు కదా, కోర్టు వెంటనే నమ్మింది, ఇవ్వాల్సిన బెయిల్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను చూపించిన రికార్డులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు కళ్ళ ముందు కనబడుతున్నా, ప్రేక్షకులు కింద కామెంట్స్ లో వాళ్ళందరూ కూడా వాళ్ళు నమ్మారనే విషయం వాళ్ళు తెలియజేస్తున్నా, అయినా కూడా మాకేం కనబడదు, మేము గుడ్డి వాళ్ళము, న్యాయం గుడ్డిది, ప్రేమ గుడ్డిది అనుకుంటూ మీడియా వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు అనుకుంటూ ఆవిడ కూర్చోబెట్టి మీరు ఇంకా ఇంటర్వ్యూలు చేస్తుంటే మీకు ఏం తెలియదు, ఆ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా మీరు నమ్మట్లేదు, మీరు చెప్పమ్మా, మీరు మీ వర్షన్ మీరు చెప్పండి, మీరు ఇంకేం కావాలంటే చెప్పండి అంటే ఆవిడ చెప్తానే పోతా ఉంటుంది. ఒక రోజు మస్తాన్ సాయి నన్ను ఫ్రెండ్ అంటది, ఇంకో రోజు మస్తాన్ సాయి నన్ను అసాల్ట్ చేసాడంటది, మళ్ళీ ఇవాళ మస్తాన్ సాయి నేను దోస్తు మేము తెలుసుకుంటా ఉంటుంది. ఇంకా తినేవాడికి మెంటల్ రావడం తప్ప ఇంకేం ఉండదు.
మీరు తెచ్చుకోండి హాయిగా కూర్చొని. ఇక్కడ ఇంకొక క్లారిటీ నేను ఇవ్వాలి. ఎందుకంటే ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ముందే నేను కూడా నార్సింగి పోలీసులతో మాట్లాడినప్పుడు, "సార్ ఏంటి ఈ కేసు ఏం నడుస్తుంది?" అన్నప్పుడు వాళ్ళు కూడా హైకోర్టు చెప్పింది ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయమని, ఆ పనిలోనే మేమున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఆ ఎవిడెన్సెస్‌లో ఇప్పుడు మీరిచ్చినది కూడా ఒక ఎవిడెన్స్. అమ్మా మేము పోలీసులతో మనం మాట్లాడట్లేదు వాళ్ళ అనుకోవద్దు. దగ్గర 150 120 ఎవిడెన్స్లు అన్ని ఇచ్చాము మేము అని చెప్పి అది అందులో ఇది శంకర్ కూడా చెప్పడం ఒకటి. జరిగింది. మరి 150 ఎవిడెన్స్లు ఒక్క ఎవిడెన్స్ ముందే వెళ్ళిపోయినాయి మొత్తం. హుహు. ఒకే ఒక ఎఫ్ఐఆర్ చూశారు. ఇదిగోండి సార్, ఇవి చూడండి సార్ అంటే, ఇంత క్లియర్ కనబడితే ఇవేంటండి ఇవేం చూసారు? కాదు సార్, వెడ్డింగ్ కార్డు చూడండి సార్. వెడ్డింగ్ కార్డు ఏముంది, ఎవడైనా కొట్టచ్చు. ఆ వెడ్డింగ్ కార్డ్ ఏంటి మళ్ళీ కొత్తగా? అంటే చూడండి, ఇప్పుడు మస్తాన్ సాయి వీళ్ళిద్దరిని పెళ్లికి పిలవడానికి గుంటూరులో ఆయన చెల్లి పెళ్లి జరుగుతున్నప్పుడు ఆహా, వాళ్ళ ఆయన చెల్లి వెడ్డింగ్ కార్డు పెళ్లికి ఇచ్చాడు. ఆ పిలిచాడు. వెడ్డింగ్ కార్డు మీద ఏం రాశారో చూడండి. మిస్టర్ అండ్ మిస్సెస్ అని రాశారు. మిస్టర్ అండ్ మిస్సెస్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య అని రాశాడు. కావాలంటే చూడండి. ఇది ఎంతసేపు కొట్టడం, ఒక వెడ్డింగ్ కార్డు కొట్టడం, దాని మీద రాయడం. పైగా ఇలా వాళ్ళ చెల్లి పెళ్లికి వీళ్ళిద్దరు ఎందుకు వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయినా కాబట్టి వీళ్ళకి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడు ఆయన. కానీ అందులో భాగంగానే రాజ్ తరుణ్ వెళ్ళలేదు, ఈవిడ అక్కడికి వెళ్ళింది. వెళ్ళింది. అప్పుడు జరిగిన వ్యవహారమే కదా ఇదంతా. బాబోయ్, మళ్ళీ మిస్టర్ అండ్ మిస్సెస్ రాజ్ తరుణ్ అని ఇన్విటేషన్ ఇచ్చి ఆ పెళ్లికి ఈవిడెళ్ళి హోటల్లో కొద్ది రోజులు ఇచ్చేయరని ఉండి, వాళ్ళు చెప్పడం, అది ఎవరు నమ్ముతారు? ఒకవేళ అదే జరిగితే, ఒకవేళ తను వెళ్ళి హోటల్లో ఉండి మళ్ళీ ఎవరైతే మా చెల్లెలి పెళ్లికి రా అని చెప్పి మిస్టర్ అండ్ మిస్ శ్రీమతి శ్రీ రాజ్ తరుణ్ని పిలిచి మళ్ళీ అక్కడ హోటల్లో హోటల్లో రేప్ ఉండి అటెంప్ట్ జరిగి అదంతా ఇవన్నీ- తర్వాత మళ్ళీ అవుతుంది కంప్లైంట్ అని. అమ్మా నేనే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళేట్టుంది ఇంకా నా వల్ల కాదు. నాకు కూడా అదే మీరు ఇంకా అనిపిస్తుంది. మళ్ళీ అయితే మళ్ళీ నేను అడుగుతుంటే ఇంకా నేను చాలు. కొన్ని నేను మీకు ఇవి కామెంట్స్ వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సార్లు ఈ కామెంట్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా వీటిని పెద్దగా నేను పట్టించుకోవట్లేదు. కొన్ని మాత్రం మీరు ఏమన్నా ఆన్సర్ చెప్పగలిగేవి ఉంటే బాగుంటుందేమోనని. ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు వచ్చిన తర్వాత నా మైండ్ పోయేలాగా ఉందన్నమాట. ఈరోజు మీరు ఇచ్చిన ట్విస్ట్లు మామూలుగా లేవు. మస్తాన్ సాయికి పెళ్ళయి పిల్లలు ఉండడం ఇవన్నీ ఏంటి అసలు? డాక్టర్ అంట, లావణ్య, మంచం కోడు, డాడీ చింటూ, బాబోయ్ అసలు నేను చదివేలాగా కూడా లేవు ఈ కామెంట్స్. ఇంత ఘోరంగా ఉన్నాయి కొన్ని అయితే. సాయి చెప్పు సాయి చెప్పు సాయి అంట ఎవరో వచ్చేసి లావణ్యకి ఘోరంగా కొన్ని మెసేజ్లు అయితే పెడుతున్నారు. శేఖర్ భాషా గారు, మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఆమె అలాగే మాట్లాడుతుంది వైఫ్ కోసం, మీరు బట్ ఏమీ పట్టించుకోకండి, మీ వైఫ్ గురించి దేని గురించి ఆలోచించకండి అంటే టెన్షన్ పడకండి అమ్మా అని నేను ఒక మాట చెప్పి. చెప్తున్నాను. సరే ఇవన్నీ వదిలేయండి. నేను ఇంతమంది ఈ ఆ ప్రోగ్రామ్ చూసిన మహిళలు కావచ్చు, మహిళా యాక్టివిస్టులు కావచ్చు, సమాజం కోసం, లేకపోతే అబ్బాయిలైనా కావచ్చు, ఒక మహిళని, అది కూడా గర్భవతిని, ఇంత నీచంగా మాట్లాడిన మనిషిని మరి నన్ను పట్టించుకోవద్దంటారా? మీరేమన్నా చేస్తారా? మీరు నిజంగా ఏమన్నా చేస్తారా? మీరు నేనైతే ఏం చెప్తున్నానమ్మా, చేయలేదని మీరు ఎందుకు అంటున్నారు? గతంలో వెళ్ళి మా లైవ్ లిటరల్లీ షోకి వచ్చినప్పుడు బయట నుంచి కొట్టి ఆ మాటల్నే మేము బయటికి అలా రిలీజ్ కాదు కదా చేయలేదు నేను కదా. అనేది. ఇప్పుడు నిజంగానే ఒక మహిళని ఇంత కించపరుస్తూ మాట్లాడింది అంటే ఆవిడ మీరేం మరి ఇప్పుడు చేస్తారు? ఒక లావణ్య ప్రేక్షకుడిగా మీకు ఏమంటదంటే నేను చూసినప్పుడు మీరేం మహిళని చేస్తారు? కాదా, నా మీద డ్రగ్స్ అవునమ్మా, ఎలిగేషన్స్ నేను అదే వేయొచ్చా అంటున్నాను. అనేసి తను యా, ప్రశ్నిస్తుంది కదా. డ్రగ్స్ అలిగేషన్ వేయడం పోలీసులు వేశారు కదా, వాళ్ళని అనగండి. పోలీస్ ఆఫీసర్ భార్య కంటగట్టండి ఇవన్నీ కూడా. ఏ రోజు పోలీస్ ఆఫీసర్ భార్య అనలేదు ఆవిడ? ఎందుకు అనలేదు? అంటగట్టినప్పుడు అంటే ఆ మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు కన్నా ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చిన వాడు తప్పు అయిపోయాడా? కేసు పెట్టినవాడు కాదా తప్పు? నువ్వు మాట్లాడుకున్న కాల్ తప్పు కదా, అది తీసుకొచ్చి చూపించిన శేఖర్ భాష తప్ప? నువ్వు మస్తాన్ సాయితో నాగుండే నువ్వు మాట్లాడుకున్న తప్పు కదా, అది తీసుకొచ్చిన నేను తప్ప? ఎవరు తప్పుడు వాళ్ళు? అదే నేను తప్పు చేస్తే నన్ను అడుగు, ఎవరినైనా సరే. అదే అంటున్నాను, ఏ ఆధారం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది కూడా చెప్తున్నాను కదా. ఆవిడే అలాంటిదని మనకి అందరికి తెలిసినా కూడా కూర్చోబెట్టి ఆ పెంటని మనకి ప్రజెంట్ చేస్తున్న ఆ ఛానల్ వాళ్ళకు ఉండాలి అంతే నేను అనేది. అంతా అయిపోయిన తర్వాత ఏది తప్పండి అయినా ఇలాంటి ఆడవాళ్ళ మాట్లాడకూడదు. మీద అలిగేషన్స్, నోటుకొచ్చినట్టు బూతులు తిట్టడాలు నేను అదే ఇలాంటివి అడుగుతున్నాను. మాత్రం ఆవిడ అప్పుడు నేను ఇప్పటిదాకా కూడా వాళ్ళ అమ్మ మీద కూడా నేను ఒక మాట మాట్లాడలేదు. నిజంగా ఆవిడకి ఇప్పటికీ నేను గౌరవం ఇస్తాను. అది నా సంస్కారం. ఇంత కుసంస్కారంగా మాట్లాడిందని మీకు అనిపిస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేద్దాం అనుకుంటారు? నాకు అట్లీస్ట్ కామెంట్లో పెట్టండి, నేను కనీసం చూస్తాను. ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడేదానికి, ఒక గర్భవతిని ఎట్లా మాట్లాడిన దానికి లేదు. దాన్ని ఎవరు సమర్థించం. మీరు సమర్థించక్కర్లేదు. అసలు ఏం కనీసం చేస్తారు? ఏం చేస్తారని అడుగుతున్నాను. ఏం చేస్తారు నా కోసం? అది కూడా చూద్దాం. కామెంట్స్ రూపంలో మీరు పెట్టమన్నారు కాబట్టి. నా కోసం కూడా మొత్తానికి అక్కర్లేదు. ఒక మహిళ ప్రస్తుతానికైతే బిగ్ బాస్ కి వెళ్తున్నట్టుగా అయితే ఏం శేఖర్ కనిపించట్లేదు. ఏమో ఫైనల్ గా ఒక ట్విస్ట్ ఇచ్చారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని. మరి ఊరికే అన్నారండి బాబు. ఏమో తెలియదు, ఎందుకంటే బిగ్ బాస్ ఫార్మాట్ అవన్నీ. కాకపోతే నాకు ఒక్కటి అనిపించింది, శేఖర్ మీకు మాత్రం బాగా ఫాలోయింగ్ ఉంది. దానివల్ల అంటే అది ఏదైనా ఒక మంచి పనికి ఉపయోగపడితే అంతకు మించింది ఏం లేదు.
బిగ్ బాస్కి వెళ్తే అది ఇంకొంచెం పెరిగితే ఖచ్చితంగా దీన్ని నేను మ్మ్. ఒక మంచి పని చేసి రుణం తీర్చుకుంటాను అంతే. ఈ రోజు బిగ్ బాస్ కి వెళ్తే ఒక మంచి పని చేసి రుణం తెచ్చుకుంటారా? బస్ వెళ్ళిన తర్వాత పెరిగిన ఫాలోయింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఓకే. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి పని చేసి మగాళ్ళకి ఎస్పెషల్లీ ఇలా సెటిల్మెంట్లకి ఎక్స్టోర్షన్ గురవుతున్న మగాళ్ళ కోసం నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను. దానికి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను అంతే. దానికి అంటే బిగ్ బాస్ నుంచి వచ్చే అమౌంట్ ని మగవాళ్ళ కోసం అమౌంట్ వచ్చి అసలు అమౌంట్ గురించి లేదంటే ఫేమ్ ని జస్ట్ సపోర్టర్స్ అంతే ఇంకేం జస్ట్ లేదు. సపోర్టర్స్ amount is నుంచి అమౌంట్ కాదు కాబట్టి ఓకే ఓకే ఇది బాగుంది. మొత్తానికి మీకైతే ఫాలోయింగ్ ఉందనేది నాకు బాగా తెలిసింది. మీరు ఏవైతే అలిగేషన్స్ చేస్తారో కనీసం వాటిని అడగడానికైనా లావణ్యని మేము ట్రై చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా జనం యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఎంత ఫాలోయింగ్ ఉంది మీరు, అంటే పేరు సంపాదించుకొని ఉండొచ్చు మీరు డ్రగ్స్ నేను కోసం ఫైట్ చేయించే. నేను సంపాదించుకోవడం వాళ్ళే దిగజార్చుకుంటున్నారు. See, ఆవిడ ఏంటో ఆవిడ పదే పదే మీడియా ముందుకు వచ్చి మరీ ప్రూవ్ చేసుకుంటుంది దిగజారిన భాష మాట్లాడి. Hmm. ఏ ఒక్కళ్ళు కూడా ఆవిడని సమర్థించడం లేదు. అయినా కూడా ఆవిడ బ్యాడ్ అవుతుంది. కానీ ఆవిడ బ్యాడ్ అవుతుందని నాకు సంతోషం లేదు. ఉమ్, ఆవిడ బ్యాడ్ అవుతుందని సంతోషం కూడా లేదు. కానీ మీడియా కనీసం ఎథిక్స్ పాటించట్లేదని ఆ మీడియా మీదే నాకు ఉమ్. బాధేస్తుంది అంతే. అయితే మీడియా దాకా కాదు, పోలీసులు ఉన్నారు, ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. ఏదో మనము ఇప్పుడు మీరు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఫస్ట్ నుంచి కూడా దీని గురించి ఫైట్ చేస్తున్నారు, నిలబడుతున్నారు కాబట్టి మేము కూడా మీతో ఇంటర్వ్యూ చేయడం, ఆమె కూడా నా వర్షన్ తీసుకోవాలి కదా అన్నప్పుడు మేము తీసుకోవడం లాంటివి జరుగుతుంది. కానీ మీరన్నట్టే మేము కూడా ఎథిక్స్ పాటిస్తాము, పాటిస్తూనే ఉన్నాము. చూద్దాం అసలు ఇప్పుడు ఇంతే. అదే అంటున్నాను నేను మీడియా వాళ్ళందరికీ చెప్పేది ఒకటే. ఒకవేళ గనక ఇట్లాంటి వాళ్ళని మీరు లైవ్లో కూర్చో, ఇప్పుడు అతను ఎవరో ఒకరు బూతులు మాట్లాడే హిస్టరీ ఉంది ఆయనకి, ఉమ్. లేకపోతే ఒక ఆవిడకి, ఆవిడని వాళ్ళని లేకపోతే కూర్చోబెట్టి లైవ్ చేయడం ఏ రకంగా న్యాయం? లేదు, ఇది మాత్రం నేను తీసుకుంటాను ఆ సజెషన్. ఇంకా ఇకపై లైవ్ చేయడం లాంటిది మాత్రం ఇక పెట్టుకునే అవకాశం అయితే లేదు. చూద్దాం తనంతట తను ఏమైనా చెప్పడానికి ట్రై చేసినా కానీ, ఎందుకంటే తన వర్షన్ కూడా మేము వింటాం కాబట్టి. సరే మేము వినడం, వాళ్ళు వినడం, మీరు చెప్పడం, ఆమె చెప్పడం కాదు. ముందు పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది. ఎందుకంటే రాస్తరుణ్ తేల్చుకున్నాడు కదా, నేను లీగల్ గా తేల్చుకుంటాను అన్నాడు, తను తేల్చుకున్నాడు. తను సైలెంట్ గా అసలు తన వ్యక్తిత్వం ఇప్పుడు బాగుంది. చూడ్డానికి అమాయకంగా భలే ఉన్నాడే అబ్బాయి అని సినిమాలు తీస్తున్నాడు, తిరగబడరా స్వామి అంటున్నాడు. పురుషోత్తముడు తన ఉద్యోగం తన పని తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్తున్నాడు. మనం మాత్రం ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నట్టున్నాము. తను ఏం చెప్పాడో అది చేసుకుంటూ పోతున్నాడు రాస్తరుణ్. చూద్దాం రాస్తరుణ్ కూడా ఎప్పుడు మళ్ళీ సీన్ లోకి వస్తాడు. ఖచ్చితంగా ఇదంతా క్లోజ్ అయిన తర్వాత తను కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఏమో సినిమా అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చినట్టు రాస్తరుణ్ లాస్ట్ లో వస్తాడేమో, మరి ఏమో తెలియదు. మరి ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడో, అంటే తను చెప్పినట్టుగానే నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను అన్నాడు. ఇదంతా కూడా తను ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకోకుండా తన పని అయితే తను చేసుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని మాత్రం నేను అప్రిషియేట్ చేయాల్సిందే. అవును, ఎందుకంటే లావణ్య కూడా ఏదైనా తేల్చుకోవాల్సి ఉంటే రాస్తరుణ్తో తేల్చుకోవాలి. తను ఇంకా ఇలా బ్లాస్ట్ అయినా కొద్దీ ఇంకొకటి ఆడియో కాల్స్ బయటికి రావడం తప్ప. అదేంటమ్మా ఇప్పుడు నేను మాట్లాడతాను. మీకు రేపు ఏదన్నా జరిగినా సరే, మీకు ఏమి జరగకుండా మీ ప్రాణానికి ఆయన ప్రాణాన్ని నేను అడ్డు వేస్తానంటే ఎట్లా ఉంటుంది? ఎవరన్నారు ఈ మాట? నేను అన్నాను అనుకోండి, మీ ప్రాణానికి వేస్తే నా ప్రాణం నా చేతిలో ఉంది, నేను అడ్డం వేయాలి నా ప్రాణాన్ని. మీరు మా ప్రాణానికి అడ్డం? మీకు ఏదైనా జరుగుతుంది, మీరు ఒక మంచి మహిళా యాంకరు, మీకు ఏదైనా రేపు ఎవడన్నా వస్తే నేను మీకు అడ్డం నించుంటామా, నా ప్రాణం దాటి మీ దగ్గర రావాలి, నేను నించుంటాను మీకోసం అనొచ్చు నేను. ఎందుకంటే నా ప్రాణం నా ఇష్టం, నేను నించోవచ్చు. మీ ప్రాణానికి ఆయన ప్రాణాన్ని నేను అడ్డం వేస్తానని ఎట్లా అంటే నేను? ఆయన ఎవరు? ఆయన ప్రాణం మీద నాకే హక్కు లేదు కదా. మరి మీరు చెప్పేది అట్లాగే ఉంది. ఇప్పుడు రాస్తరుణ్ని వదిలేసి మస్తాన్ సాయితో మూవ్ అయిపోయిన తర్వాత మరి రాస్తరుణ్తో తెలుసుకోవడం ఏమిటి? రాస్తరుణ్తో తేల్చుకోవడం ఏంటి అంటే, నార్సింగి కేసులో PS లో కేసు పెట్టింది, బెయిల్ వచ్చేసింది. ఆ తర్వాత ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోవాల్సిందే తప్ప శేఖర్ భాషతో ఈ ఆడియో రికార్డ్స్, ఈ కాల్స్ ఇవన్నీ బయటకి తెచ్చి తేల్చుకోవాల్సిన విషయం అయితే ఇది ఖచ్చితంగా కాదు. ఏదైనా రాస్తరుణ్ లాగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం మాత్రమే కరెక్ట్. బయట పెట్టాల్సిన అవసరమే లేకుండే, ఒక ఎఫ్ఐఆర్ తో సరిపోయిండే. ఎఫ్ఐఆర్ కాదు, మేము అంతా అది అబద్ధం ఇది అబద్ధం అన్నప్పుడు కోర్టు అయితే నమ్మింది, మీరు మీడియా నమ్మలేదు కదా. కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి నన్ను తిట్టి ఇప్పుడు నేను నాది ప్రూవ్ చేసుకోవాలి కదా. చేసుకుంటూనే వస్తున్నాను. ఇవాళ మళ్ళీ వచ్చింది, నేను మళ్ళీ రేపు ఇంకో ప్రూఫ్ తో రావచ్చు. రేపు ఇంకో ప్రూఫ్ తో వస్తానంటున్నారు. మొత్తానికి చాలా ప్రూఫ్స్ ఉన్నట్టున్నాయి ఇప్పటికే మీ దగ్గర. ఒక్కొక్క రోజు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి పాపులారిటీ మాత్రం బాగా పెంచుకుంటున్నారు శేఖర్. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా. ఏమో బిగ్ బాస్ ఇప్పటిదాకా నేను కంటెస్టెంట్స్ అయిపోయారు ఫైనల్ అనుకుంటున్నాను. చెప్పలేం. ఇది వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్. ఏంటిది ఇది? అయ్యో ఏంటి ఇలా పెట్టారు? వాళ్ళ సంస్కారం అది. ఓ, శేఖర్ భాష పెళ్ళం ఎలా ప్రెగ్నెంట్ అయింది, శేఖర్ భాష ఎవడికి పుట్టాడు, అమ్మో బాబోయ్ ఏంటిది? బాగుంది కదా వాళ్ళ ఒక మీడియా ఛానల్ వాళ్ళ సంస్కారం. ఆవిడ ఏమన్నా అంటే మేము రెడీగా ఉన్నాం మోయడానికి అని చెప్పే ఆవిడ సంస్కారానికి వాళ్ళు పెడుతున్న ఇవి మంచిది. ఆవిడతో పాటు
మీ సంస్కారం కూడా అర్థమవుతుంది ఆ టీవీ ఛానల్ వాళ్ళది. ఆవిడ అనడం ఓకే, ఒక పక్క ఆవిడ అన్నదాన్ని ఎడిట్ చేసి బీపీ వేయడం మానేసి ఇలాంటివి పెట్టుకుంటున్నారంటే సో ఆవిడని ఎంత మోస్తున్నారు, నా మీద ఎంత కక్ష కట్టారు అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి పర్సనల్ గా మాట్లాడకూడదా వాళ్ళతోటి? ఆల్రెడీ మాట్లాడాను. మాట్లాడినా ఏమన్నారు మరి? మాట్లాడితే అవునండి మేము చేస్తామండి అది ఇది అంటారు, కానీ మళ్ళీ చేసేది ఇదే చేస్తారు అంతే. చూద్దాం. So, బట్ మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? అదే చూస్తున్నారు ఇవన్నీ అంటున్నాను. అసలు? అదే అంటున్నాను, ఈ పెట్టిన వాళ్ళ ఎవరైతే పెట్టారో ఈ టైటిల్స్ పెట్టారు కదా, ఉమ్, మరి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు పుట్టారా, లేకపోతే వాళ్ళ మిస్సెస్ ఎవరితో ప్రెగ్నెంట్ అయింది, ఇలాంటి నేను మాట్లాడితే ఎంత నీచంగా ఉంటుందో ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఉమ్, ఇది ఏమి గేమ్ కాదు, మీరు టీఆర్పీలు పెంచుకోవడానికి నలుగురు చూస్తారని చెప్పి చేసుకోవడానికి ఇట్లాంటివి వాడుకోవడం అనేది ఎంత నీచంగా ఉంటుందో మీకు మీరే అర్థం చేసుకోండి. మీరు ఎంత బ్యాడ్ అవుతారో సొసైటీలో మీరే అర్థం చేసుకోండి. మీ ఛానల్ హెడ్ లేకపోతే మీ ఛానల్ యాంకర్స్ మీరు ఇలాంటి తమ్ముడు ఎవరినైనా కూర్చోబెట్టి అనిచ్చచ్చు, లేకపోతే నేనే అంటాను, నేనంటే వేస్తారా? ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, ఈవిడ ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు మన జరిగిన కేసులో ఎఫ్ఐఆర్ పెట్టగానే ఆవిడ వెంటనే అక్కడికి ఇస్తుంది ఆ ఛానల్కి, వాళ్ళు కొత్త ఇదేస్తారు, శేఖర్ భాషకి 5 ఏళ్ళు జైలు శిక్ష క్వశ్చన్ మార్క్. ఓకే, ఏంటి ఆవిడే వచ్చి ఆవిడే ఇక్కడ అటాక్ చేసి ఇంత చేసిన తర్వాత ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి, మరి ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది కదా నాది, నేను అందరికి పంపించాను ఎఫ్ఐఆర్ వాళ్ళ దగ్గర, మరి ఏ లావండికి 2 ఏళ్ళు జైలు శిక్ష అని ఎందుకు వేయలేదు? దిస్ క్లియర్లీ షోస్ దేర్ ఎఫినిటీ టువర్డ్స్ హర్, అంతే కదా, నువ్వు వేయాలి కదా, నిజంగానే నిష్పాక్షికం అయితే వేయాల్సింది, వేయలేదే, అదే క్వశ్చన్ మార్క్ పెట్టి అంతమంది తూ అని ఊస్తున్నా, అంతమంది తిడుతున్నా, ఇంకా సిగ్గు లేకుండా అలా మోస్తున్నావు అంటే ఏమన్నా ఛానల్? కానీ ఈ కేసుతో సంబంధం లేని వాళ్ళని, ఇంకా ఆడవాళ్ళని, ప్రెగ్నెంట్స్ని ఇందులోకి అప్పటికేమా వాళ్ళు ఆ ఛానల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు ఆవిడ లైవ్లో ఉన్నప్పుడు, చూడండి నేను ఇలా మున్సిపాలిటీ బిందెలు వేసుకుని కొట్టుకునే టైప్లో నేను చిల్లర పంచాయతీ మాట్లాడడానికి రాలేదు, ఓకే నేను మాట్లాడతాను, అది కూడా యాంకర్తో మాట్లాడు, నేను ఒక పక్క మాట్లాడుతుంటే ఈవిడ పచ్చి బూతులు మాట్లాడుతుంది అక్కడ, ఆయన హీజ్ లైక్ ఓకే సరే సరే అదైపోయింది. ఈ తమ్నైల్స్ ఏంటి? బేసికల్లీ ఈవిడ వాళ్ళు వేరు కాదు, మొత్తం కుమ్మక్కై ఉన్నారు. నన్ను ఆపడం కోసం ఒక ఛానల్, ఒక లేడీ ఇద్దరు కూర్చొని చేస్తున్న స్కెచ్, అంతే నాకు అర్థమైంది, చాలా క్లియర్గా అర్థమైంది. కానీ చూస్తున్నారు జనాలు, మీ ఛానల్ ఏంటి, మీ ఛానల్ ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది, అందరూ వాచ్ చేస్తారు ఖచ్చితంగా. కానీ ఏదేమైనా తొందరగా ఈ ఎపిసోడ్కి అయితే శుభం కార్డు పడాలి, ఏదో ఒక ఎండ్ కార్డ్ అయితే శుభం కార్డు పడుతుందని నేను అనుకోవట్లేదు. ఎండ్ కార్డు పడితే ఇంకా సరిపోతుంది. ఇక రాస్తారు తన లైఫ్ తంది, లావణ్య కూడా ఇప్పటికే ఆ నిర్ణయానికి వచ్చేసింది, నా లైఫ్ నాది అన్నట్టుగా, ఏదో ఒకటి క్లియరెన్స్ అయిపోతే చాలు అన్నట్టుగా తను చూస్తుంది. ఇక అది రాజ్ తరుణ్కి వాళ్ళిద్దరికి మధ్యది, ఇంకా తను వచ్చిన పని కూడా అయిపోయినట్టుంది నాకు తెలిసి. డ్రగ్స్కి సంబంధించి ఏదో బయట పెట్టాలి అనుకున్నారు. శేఖర్ భాష కూడా ఇంకా తన ఎపిసోడ్, తన పాత్ర కూడా ఇక ఇక్కడికి ముగించేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే రేపో మాపో తన కొడుకు, తన బిడ్డ రేపు భూమి మీదకి రాబోతున్నారు. ఇవాళ కాకపోయినా ఇదంతా డిజిటల్ కంటెంట్ కదా, ఇదంతా ఎప్పటికీ ఉండేది. ఏమో అలాంటి అపవాదుతో వాటితో మాత్రం బయటికి రావడం, ఇవన్నీ భూమి మీద పడ్డం, ఇవన్నీ కూడా ఎవరు హర్షించదగింది కాదు. బట్ చూద్దాం మళ్ళీ ఈ ఎపిసోడ్ ఎటు కొత్త టర్న్ తీసుకుంటుందో, మళ్ళీ ఇంకా కొత్త వ్యక్తులు ఇంకెవరు దీంట్లోంచి బయటకు వస్తారు. అపవాదులు ఏంటమ్మా, ఇప్పుడు ఎవరో నోటుకొచ్చింది ఏదో మాగారని చెప్పి అదంతా నిజాలు అయిపోవు కదా, అయిపోవు అసలు. అవన్నీ ఎలా అవుతాయి అసలు? ఎవరో వాళ్ళ సంస్కారం వాళ్ళ జీవితంలో జరిగేవే అందరూ అలా చేస్తారు అనుకుంటున్నారు, కళ్ళ ముందు కనబడుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో, అది మిగతా వాళ్ళు అలా చేస్తారు అనుకుంటే అందరు ప్రపంచంలో ఆవిడలానే ఉండరు కదా. కాబట్టి ఈవిడ అందరూ అలాగే అనుకుంటుంది, విచ్ ఈజ్ నాట్ ట్రూ. ఆవిడ అన్నంత మాత్రాన అది నిజం కాదు, బట్ కనబడే నిజం కనబడకుండా పోదు, అంతే అంతే. చూద్దాం ఇవాళ కాకపోయినా రేపైనా అంతా సెట్ అయిపోతుంది. ఇక మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఇలా వచ్చినందుకు వాళ్ళు బ్లేమ్ ఫేస్ చేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. త్వరగా అయితే ఈ కేసు అయిపోవాలి, దీనికి ఒక ఎండ్ కార్డు పడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.